evening to everyone. So this class we are going to discuss environment current affairs. This will be the last session for environment current affairs. From next session we will do science and technology current affairs. So this will be the last for environment current affairs. We will see the COP28 which is in news. COP28. We will see the COP28. Later on we will see the topics related to current affairs for air pollution, natural farming, sustainable agriculture. So these were the topics which we will discuss. One is COP28, next is related to air pollution, next is sustainable agriculture related current affairs. There are multiple schemes in news, so we will see those schemes. So COP28, so everyone, I request everyone to andaru running notes రాసుకునేటప్పుడే because it's taking time to dictate. లాస్ట్లో ఇంపార్టెంట్ COP28 అనేది నేను డిక్టేట్ చేస్తాను, బట్ స్టార్టింగ్. సో if you take the concept of ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనే కాన్సెప్ట్ అనేది మనము ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి వెళ్తుంది. ఎప్పుడైతే ఒక్కసారి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది 1800s స్టార్ట్ అయింది, బ్రిటన్ యూకేలో స్టార్ట్ అయింది. ఒక్కసారి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి పొల్యూషన్ అనేది మేజర్గా స్టార్ట్ అయింది అనమాట. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఎక్కువగా యూస్ చేసిన ఫ్యూయల్ ఏంటంటే కోల్. ఈ కోల్ నుంచి ఎమిట్ అయిన గ్యాస్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మేజర్ పొల్యూటెంట్ అయిందనమాట. సో అప్పట్లో స్టార్టింగ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్టింగ్లో మేజర్ డామినేటెడ్ బై ద స్మాల్ ప్లేయర్స్, కొంతమందే ఉన్నారనమాట, ఎక్కువ మంది లేరు. మేజర్గా యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్ లైక్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఆ తర్వాత యుఎస్ఏ లాంటి కొన్ని కంట్రీసే స్టార్ట్ అయినవి. సో వాళ్ళు చేసే పొల్యూషన్ వల్ల అంత ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఏం రాలేదన్నమాట. ఓవరాల్గా ఎన్విరాన్మెంటల్ చేంజెస్లో స్మాల్ లోకల్ ఇంపాక్ట్స్ వచ్చాయి, కానీ లార్జ్ స్కేల్ ఇంపాక్ట్స్ అనేది జరగలేదన్నమాట. ఒక్కసారి ఆఫ్టర్ 1950s, 1980s నుంచి చైనా, 90s నుంచి ఇండియా ఎప్పుడైతే ఎకానమీ కంప్లీట్గా ఓపెన్ అయినాయో, లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్స్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. చాలా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడు 1980s నుంచి 1990s నుంచి అనమాట. అప్పుడు ఇర్రివర్సబుల్ క్లైమేట్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేది జరగడం స్టార్ట్ అయింది. సో ఇవి కాకుండా మనం చూసే గ్లోబల్ వార్మింగ్, ఒక వన్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ మనం చూసేది గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ద యావరేజ్ టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది అనమాట. అది వన్ ఆఫ్ ద ఫినామినన్ మనం చూసేది. అవి కాకుండా అదర్ ఫినామినన్స్ జనరల్గా మనం చూసేది ఏంటంటే ఓజోన్ డిప్లీషన్, నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్, నెక్స్ట్ యాసిడ్ రెయిన్స్, వాటర్ పొల్యూషన్. సో ఇవి ఇండియాలోనే కాదు, వెస్ట్రన్ కంట్రీస్లో కూడా వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆటోమొబైల్స్, ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాయో, ఇప్పుడు ఏదైతే ఢిల్లీ సిచ్యువేషన్ మనం ఇండియాలో చూస్తున్నామో, సిమిలర్ సిచ్యువేషన్ అనేది 1950s నుంచి 1970s టైంలో కాలిఫోర్నియా, లండన్, న్యూయార్క్ లాంటి కంట్రీస్లో కూడా వచ్చిందనమాట. అదేవిధంగా ఈ ఓజోన్ డిప్లీషన్ ఏదైతే ఉందో అది కూడా 1960s to 70s ఆర్క్టిక్ ఓషన్ మీద వచ్చిందనమాట. అలా ఆర్క్టిక్ ఓషన్ మీద రాగానే ఎక్కువ ఇంపాక్ట్ అయింది వెస్టర్న్ కంట్రీస్. సిమిలర్గా యాసిడ్ రెయిన్ కూడా అంతే అనమాట. ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడ జరుగుతుందో అక్కడి నుంచి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ లాంటి పొల్యూటెంట్స్ ఎమిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మేజర్ పొల్యూషన్ అనేది జరిగిందనమాట. సో అలా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వస్తున్నాయి అని చూసి, అప్పటి నుంచి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వస్తున్నాయని చూసి మనము ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం కలెక్టివ్ మెజర్స్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం కలెక్టివ్ మెజర్స్ లాంటివి తీసుకోవాలి అనేసి ఉద్దేశం. అప్పుడు స్టార్ట్ అయిందే ఫస్ట్ కాన్ఫరెన్స్. అందరు ఇక్కడ నుంచి ఈ ఎందుకు నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, ఎందుకు డిఫరెంట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ చెప్తున్నాను, ఓన్లీ కరెంట్ అఫైర్స్ చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చూసామంటే, సపోజ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ మొన్న జూన్లో జరిగిన ఎగ్జామ్ చూసామంటే, వన్ ఆఫ్ ద క్వశ్చన్ తలనోవా డైలాగ్ గురించి క్వశ్చన్ అడిగారు, ఇది ఏంటి అనేసి. సో సిమిలర్గా ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే రియో సమ్మిట్, క్రోనాలజీ ఆఫ్ ద డిఫరెంట్ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అనేసి రియో సమ్మిట్ మెన్షన్ చేశారనమాట. సిమిలర్గా ప్యారిస్ అగ్రిమెంట్ మెన్షన్ చేశారు.
ఇటువంటివి ఈ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నారు. మనం ఒక 10 to 15 మినిట్స్లో బ్యాక్గ్రౌండ్ అంతా విత్ క్రోనాలజీ చూద్దాం. సిమిలర్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2022లో ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్స్, వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే COP27 అవుట్కమ్స్, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంది, మ్యాంగ్రూవ్ అలియన్స్ ఫర్ క్లైమేట్ అనేది ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ అడిగారనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్, అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో రెండు ఇంపార్టెంట్. ఇన్ సమ్మరీ మనము క్రోనాలజీ పరంగా చూసుకొని గుర్తుపెట్టుకుంటే వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ 1972. ఇది క్రోనాలజీలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ నోట్ చేసుకోండి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అది జరిగింది June 5th. సో అది జరిగింది June 5th అనమాట. అటువంటి June 5thని మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అటువంటి June 5thనే మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 2023 థీమ్ ఏంటి అంటే ఇక్కడే రాసుకోవచ్చు, సొల్యూషన్స్ ఫర్ ప్లాస్టిక్ పొల్యూషన్. సొల్యూషన్స్ ఫర్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇది జరిగింది ఏ ఇయర్ అంటే 1992. ఈ కాన్ఫరెన్సెస్ ఈ టైమ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. దేర్ ఇస్ స్కోప్ ఫర్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామ్ అనమాట. సో నెక్స్ట్ ఈ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ నుంచి 3 అవుట్కమ్స్ అనేవి ఉన్నాయి. 3 మేజర్ అవుట్కమ్స్ అనేది వచ్చాయన్నమాట. ఒకటి UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. ఇంకోటి UNCCD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్. సో నెక్స్ట్ ఇంకోటి UNCBD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ అనమాట. సో ఈ 3 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ అవుట్కమ్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చిన వన్ ఆఫ్ ద ఈ అవుట్కమ్లో మన క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఏంటంటే UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఇందులో జరిగే COP సమ్మిట్స్, అందులో ఫస్ట్ COP సమ్మిట్ బెర్లిన్లో జరిగింది. సో ఫస్ట్ COP సమ్మిట్ బెర్లిన్లో జరిగింది 1995. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ COP సమ్మిట్ COP3 జరిగింది క్వైటో 1997లో క్వైటో జరిగిందనమాట. సో ఇక్కడి నుంచి వచ్చిన ఆ వన్ ఆఫ్ ద అవుట్కమ్ ఒకటి క్వైటో ప్రోటోకాల్. వన్ ఆఫ్ ద అవుట్కమ్ ఏంటంటే అది క్వైటో ప్రోటోకాల్. ఈ క్వైటో ప్రోటోకాల్ గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ క్వైటో ప్రోటోకాల్లో ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పొల్యూషన్. డెవలప్డ్ కంట్రీస్ మేజర్గా పొల్యూషన్కి రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళే మిటిగేషన్ మెజర్స్, కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ రిడక్షన్ మెజర్స్ అనేది ఫస్ట్ వాళ్ళే తీసుకోవాలి అనేది కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. జస్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ పీరియడ్ 2008 to 12. ఇంప్లిమెంటేషన్ పీరియడ్ 2008 to 12, లేటర్ ఎక్స్టెండెడ్ టు 2020 అనమాట. లేటర్ ఎక్స్టెండెడ్ టు 2020. ఇందులో మేజర్గా డెవలప్డ్ కంట్రీస్కే టార్గెట్స్ ఉంటాయి, పొల్యూషన్ రిడక్షన్ టార్గెట్స్. సో ఇది COP3. సో COP3లో ఇంపార్టెంట్ అవుట్కమ్ క్వైటో ప్రోటోకాల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే COP8 ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. COP8 ఢిల్లీలో జరిగిందనమాట. ఇది 2002. సో ఇప్పుడు ఈ రీసెంట్గా ఎస్టర్డే నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే దుబాయ్ వెళ్ళారో ఈ అనౌన్స్డ్ దట్ వీ విల్ కండక్ట్ ఏ COP సమ్మిట్ ఇన్ 2028. అది కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ 2028లో మేము వీఆర్ రెడీ టు హోస్ట్ అని చెప్పారనమాట. అది COP33 అవుతుంది. సో వన్స్ అగైన్ వీఆర్ రెడీ. సో ఇది COP8 అనమాట. ఇంతవరకు ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ COP16 క్యాన్కాన్. COP16 క్యాన్కాన్లో జరిగింది, మెక్సికో. మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్కమ్ దీని నుంచి వచ్చింది ఏంటంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్. మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్కమ్ GCF, గ్రీన్ క్లైమేట్ ఫండ్.
సో ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద ఏంటంటే ఎవ్రీ ఇయర్ డెవలప్డ్ కంట్రీస్ విల్ కాంట్రిబ్యూట్ అప్ టు $100 billion by 2020. $100 billion ఎవ్రీ ఇయర్ బై 2020కి $100 billion చేస్తామన్నారనమాట వాళ్ళు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్కమ్ ఆఫ్ కాన్కాన్ సమ్మిట్, అది గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనమాట. సో దీని యొక్క హోస్ట్ సౌత్ కొరియాలో ఉంటుంది. ఈ ఫండ్ సౌత్ కొరియా ఈజ్ హోస్టింగ్. సో నెక్స్ట్ 2010 COP16 year 2010. So next most important COP21. So next most important COP21 Paris Agreement. Most important is Paris Agreement అనమాట. సో ఇక్కడ మనం చూసామంటే క్యోటో ప్రోటోకాల్ అనేది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయినాక ప్యారిస్ అగ్రిమెంట్ అనేది వచ్చిందనమాట. క్యోటో ప్రోటోకాల్ ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఫెయిల్ అయింది అనేది చూసామంటే మేజర్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి 1980s తర్వాత చైనాలో ఇండస్ట్రియలైజేషన్ బాగా జరుగుతుందన్నమాట. ఇండియా, బ్రెజిల్ లాంటి కంట్రీస్లో కూడా గ్రోత్ రేట్ వస్తుంది. గ్రోత్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఎమిషన్స్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ మనం కంట్రోల్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయలేము, ఎందుకంటే వేరే కంట్రీస్ కూడా ఎమిట్ చేస్తున్నాయి. మనం చేయడం వల్ల, మనం ఒక్కరమే చేయడం వల్ల లాభం లేదు. చైనా, ఇండియా లాంటి కంట్రీస్ కూడా చేయాలి అనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ ఇండస్ట్రీస్ మీద ఇంపోజ్ చేశారో, మీరు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్కి మూవ్ అవ్వాలి అని ఇంపోజ్ చేశారో, వాళ్ళు రీసెర్చ్ చేసి కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఫైనాన్స్ అనేది అవసరం అవుతుందన్నమాట. దానివల్ల వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేది అన్కాంపిటేటివ్ అయిపోతున్నాయి విత్ రెస్పెక్ట్ టు డెవలపింగ్ కంట్రీస్, ఎక్స్పెషల్లీ చైనా అనమాట. చైనా ఏమో చీప్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అండ్ ఉన్న అన్ని కంట్రీస్కి సప్లై చేస్తుంది అనమాట. దీనివల్ల అక్కడున్న ఇండస్ట్రీస్ అనేది బాగా ఇంపాక్ట్ అయినాయి. సో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే, ఈ క్లైమేట్ చేంజ్ క్యోటో ప్రోటోకాల్ అనేది ఇంజస్టిస్ టు ద డెవలప్డ్ కంట్రీస్ అనేసి ఎక్స్పెషల్లీ యుఎస్ఏ, జపాన్ వీళ్ళ రాటిఫై కూడా చేయలేదన్నమాట. అదేవిధంగా కెనడా, రష్యా లాంటి కంట్రీస్ కూడా వాళ్ళకి క్లైమేట్ చేంజ్ అనేది బెనిఫిట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయి, ల్యాండ్ ఏదైతే ఉన్న ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొడక్టివ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. రష్యా వాళ్ళకి ఏంటంటే ఆర్క్టిక్ సీ మెల్ట్ అవుతుంది, అక్కడ కొత్త మెరిటైమ్ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు అని వాళ్ళు ఫీల్ అయ్యారు అనమాట. ఈ క్లైమేట్ చేంజ్ అనేది మాకు బెనిఫిట్ అని వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు రాలేదనమాట. సో ఓవరాల్ క్యోటో ప్రోటోకాల్ అనేది మేజర్గా ఫెయిల్ అయిందనమాట. సో ఇప్పుడు ఫెయిల్ అయింది, మరి ఇప్పుడు ఏం చేయాలి అనేసి వాళ్ళు డిస్కస్ చేసుకొని, రెస్ట్రిక్షన్స్ అనేది ఓన్లీ, లేదా ఎమిషన్స్ రిడక్షన్ అనేది ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ చేస్తే అవ్వదు, డెవలపింగ్ కంట్రీస్ కూడా ముందుకు రావాలి, వాళ్ళు కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో వచ్చిందే ప్యారిస్ అగ్రిమెంట్. ఇంతకుముందు మనం చూసాం సిబిడిఆర్, కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు అండర్ ప్యారిస్ అగ్రిమెంట్ కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్, ఆర్సి, రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ అనేది వచ్చిందనమాట. ఏ కంట్రీ అయితే మీరు ఎంత అయితే రెడ్యూస్ చేయగలరు ఎమిషన్స్, అందరూ ఒకటే అమౌంట్ రెడ్యూస్ చేయలేరు. డెవలప్డ్ కంట్రీస్ రిచ్ కాబట్టి వాళ్ళు కొంచెం బెటర్గా తగ్గించగలరు అనమాట. ఎవరైతే ఏవైతే రెడ్యూస్ చేయగలరో అటువంటి టార్గెట్సే పెట్టుకోండి, అటువంటి టార్గెట్స్ మీరే పెట్టుకొని ముందుకు రండి అనేసి తీసుకొచ్చిందే కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ అనమాట. అందులో భాగంగా అన్ని కంట్రీస్ వాళ్ళ యొక్క ఐఎన్డిస్, ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, వాళ్ళ యొక్క ఐఎన్డిసిస్ అనేది సబ్మిట్ చేయడం జరిగిందనమాట. వాళ్ళ యొక్క ఐఎన్డిసిస్, మేము ఎంత టార్గెట్స్ మీట్ కాగలం అనేది వాళ్ళ ఓన్ ఐఎన్డిసిస్ అనేది ప్యారిస్ అగ్రిమెంట్కి, ప్యారిస్ సమ్మిట్లో సబ్మిట్ చేశారు. సో ఇది ప్యారిస్ COP21. ఇక్కడ వన్ ఆఫ్ ద COP21లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అవుట్కమ్ ఫ్రమ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. సో ఇక్కడ అందరు రాసుకోండి, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది COP21లో వచ్చిన అవుట్కమ్. అది ఇండియా అండ్ ఫ్రాన్స్, అనేది క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్. నా మోర్ దాన్ 100 కంట్రీస్ అనేది ఇందులో మెంబర్షిప్ అనేది ఉందన్నమాట. సో అది ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనమాట. కొన్నిసార్లు స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ COP23. నెక్స్ట్ COP23. సో ఇది పోలాండ్లో జరిగింది
2017, ఇది 2015. పోలాండ్లో జరిగింది 2017. ఇక్కడ వచ్చిన వన్ ఆఫ్ ద అవుట్కమ్ తలనోవా డైలాగ్. ఇక్కడ వచ్చిన వన్ ఆఫ్ ద అవుట్కమ్ తలనోవా డైలాగ్ అనమాట. ఈ తలనోవా డైలాగ్ ఏంటంటే ఆల్రెడీ కంట్రీస్ ఐఎన్డిసి కింద కొంత మీరు కమిట్ చేశారు, ఇంకా ఎక్కువ బెటర్ టార్గెట్స్, రివైవ్ చేసుకునే టార్గెట్స్. ఇప్పుడు ఆల్రెడీ కొంత అంబిషన్, మేము ఇంత కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ చేస్తాము, మేము ఇంత నాన్ ఫాజిల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాము, ఇంత రిన్యూవబుల్ ఎనర్జీకి మూవ్ అవుతామని కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. ఇంకా అంబిషియస్ టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి, అలా చేయాలంటే మనం ఏం చేయాలి అనేదానికి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ పేరు తలనోవా డైలాగ్ అనమాట. ఆ మీటింగ్ పేరు ఇది పోలాండ్ కాదు, ఇట్ హ్యాపెండ్ ఇన్ జర్మనీ, బాన్ జర్మనీ. యాక్చువల్లీ ఫిజీలో జరగాల్సింది, ఫిజీలాండ్ ఐలాండ్లో జరగాల్సింది. వాళ్ళ దగ్గర అంత రిసోర్సెస్ లేవు. COP20 అంటే ఇటువంటి COP సమ్మిట్ ఆర్గనైజ్ చేసి అన్ని కంట్రీ వచ్చిన అన్ని లీడర్స్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి అంత ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు. అందుకని వాళ్ళు చేసింది COP23 బాన్ జర్మనీ అనమాట. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఒక అలియన్స్ అనేది ఉంది. ఆ ఇంపార్టెంట్ అలియన్స్ ఏంటంటే ఇప్పుడు కొన్ని డిబేట్స్ రిలేటింగ్ టు క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతున్నాయి అనమాట. డిఫరెంట్ డిబేట్స్ రిలేటింగ్ టు క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతున్నాయి. దాని ప్రకారమే నెగోసియేషన్స్ అండ్ డిస్కషన్స్ అనేది మూవ్ అవుతూ వచ్చాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ద నెగోసియేషన్ ఏంది అంటే ఫేసింగ్ డౌన్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట. ఇప్పుడు ఈవెన్ COP28లో కూడా దీని రిలేటెడ్ నెగోషియేషన్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ డిబేట్ ఏంటంటే ఫేజింగ్ డౌన్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. ఇది ఎక్కువ స్ట్రెస్ చేసింది COP26లో అనమాట. COP26 గ్లాస్గోలో స్పెషల్గా స్కాట్లాండ్ COP26 హోస్ట్ UK ఎవరైతే ఉన్నారో దీన్ని స్పెషల్గా ప్రపోజ్ చేశారు. బట్ ఇండియా అండ్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ దాన్ని రిజెక్ట్ చేశారు. ఫస్ట్ ఏంటంటే ఫేజింగ్ డౌన్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. అందులో వాళ్ళ స్పెషల్ ఎంఫసిస్ ఈజ్ ఆన్ కోల్ అనమాట. ఇది ఒక డిబేట్. ఎస్సే కానీ ఎవరికైనా ఎస్సే రాయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎన్విరాన్మెంట్ డిస్క్రిప్టివ్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది ఈ డిస్కషన్స్. మోర్ ఆఫ్ థియరిటికల్ అండ్ అనలిటికల్ డిస్కషన్స్ ఇవి. సో ఫాజిల్ ఫ్యూయల్స్ చూసామంటే కోల్, న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ మేజర్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్డ్ కంట్రీస్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చారనమాట. వీ హ్యావ్ టు ఫేస్ డౌన్ కోల్ వల్ల ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేది జరుగుతున్నాయి, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అవుతుంది. కాబట్టి కోల్ని కంప్లీట్గా ఫేస్ అవుట్ చేయాలి అనేది. కానీ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యూయల్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ ఫ్యూయల్ అంటే ఒకటి మన గ్రిడ్ స్టెబిలిటీ కోసం. ఓన్లీ రిన్యూవబుల్ ఎనర్జీ సోలార్ కానీ విండ్ మీద డిపెండ్ అయ్యామంటే దట్ ఇస్ ఫ్లక్చువేటింగ్, మారిపోతూ ఉంటుందన్నమాట. ఈరోజు అవైలబుల్ సన్ ఉంటుంది, రేపు ఇంకో అవైలబుల్ ఉండకపోవచ్చు అనమాట. మైట్ బీన్ వెదర్ సపోర్ట్ చేయకపోవచ్చు, విండ్ అనేది గాలి రాకపోవచ్చు అనమాట. సో వీ కాంట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద రిన్యూవబుల్ ఎనర్జీ. సో వీ నీడ్ కోల్. ఇంకొకటి ఏంటంటే మైనింగ్, కోల్ ఇండస్ట్రీ అనేది లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, మన జీడిపికి సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ అనేది చేస్తుంది అనమాట. అటువంటి సెక్టర్ అనేది మనము క్లోజ్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. వాళ్ళు ఏమంటారంటే అన్ని కోల్ పవర్ ప్లాంట్స్ని క్లోజ్ చేయండి అంటారు అనమాట. మనకు అది వెరీ టఫ్. కానీ అదేవిధంగా మనం పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, ఎస్పెషల్ ఇండియా ప్రపోజల్ ఏంటంటే ఓన్లీ కోల్ ఎందుకు, మొత్తం ఫాజిల్ ఫ్యూయల్స్ని బ్యాన్ చేద్దాం. మొత్తం ఫాజిల్ ఫ్యూయల్స్ని ఆపేస్తే అది ఇండియాకి బెటర్ అనమాట. అది ఎందుకంటే ఇండియా ఈజ్ ఎనర్జీ ఇంపోర్టింగ్ నేషన్. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దానివల్ల మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్నీ డిప్లీట్ అయిపోతున్నాయి అనమాట. అందుకనేసి అదే ఉద్దేశంతో మనం ఏం చేద్దామంటే మొత్తం బ్యాన్ చేస్తే మనకి బెనిఫిట్ అని ఆ ప్రపోజల్ పెట్టాం. బట్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఆర్ ఎస్పెషల్లీ మోర్ డిపెండెంట్ ఆన్ ద న్యాచురల్ గ్యాస్ అనమాట. హ్యూజ్ డిపెండెన్స్ అనేది ఉందన్నమాట వాళ్ళకి. దే ఆర్ నాట్ రెడీ. అదేవిధంగా సేమ్ ప్రపోజల్కి సౌదీ అరేబియా అండ్ అదర్ రష్యా ఎవరైతే ఆయిల్ డ్రివెన్ ఎకానమీస్ ఉంటాయో వాళ్ళు కూడా అపోజ్ చేశారనమాట. సో దీని మీద ఇంకేం కన్సెన్సస్ లేదు. బట్ స్లోగా అయినా మనం మూవ్ అవ్వాలనేసి డెవలప్డ్ కంట్రీస్ రెగ్యులర్గా కొన్ని ఇనిషియేటివ్స్తో వస్తున్నాయి. అదే COP23లో ఒక ఇనిషియేటివ్తో వచ్చారు. అది వెరీ ఇంపార్టెంట్, పవరింగ్ పాస్ట్ కోల్ అలియన్స్ అనేది ఒక ఇనిషియేటివ్తో వచ్చారు. సో ఇట్ వాస్ లాంచ్డ్ బై కెనడా ప్లస్ UK అనమాట. పవరింగ్ పాస్ట్ కోల్ అలియన్స్. ఇప్పుడు నెగోషియేషన్స్ డిస్కషన్ అంతా ఇటువైపు వెళ్తుంది అనమాట. సో పవరింగ్ పాస్ట్ కోల్ అలియన్స్ అనేది ఒకటి.
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ నెక్స్ట్ COP26. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే COP26. మనకి COP26 అనేది ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఆఫ్ ద COP26 అనేది కూడా మనం స్ట్రెస్ చేయాల్సి వస్తుంది అనమాట, ఏమేమి అవుట్కమ్స్ వచ్చాయి అనేది. సో ఇక్కడ కూడా మళ్ళీ వన్స్ అగైన్ ద డిబేట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేది వస్తుంది. ఈ డిబేట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్లో ఇంతకుముందు ద మేజర్ ఫోకస్ యూస్ టు బి ఓన్లీ ఆన్ ద కార్బన్ డైఆక్సైడ్, యూస్ టు బి ఎక్స్పెషల్లీ అండ్ ఎక్కువ డిస్కషన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ రిడక్షన్స్ మీదే ఉండేదన్నమాట. ఇప్పుడు ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ఒక్కటి రెడ్యూస్ చేస్తే కాదు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది అండర్ క్యోటో ప్రోటోకాల్ 6 గ్యాసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ 6 గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ N2O, HFC, PFC, SF6 డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి. మనం వీటన్నిటిని టార్గెట్ చేయాలి. టార్గెట్ చేస్తేనే ఈ క్లైమేట్ చేంజ్, ఈ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అనేది మనం స్లో డౌన్ చేయగలుగుతాము. ఓన్లీ కార్బన్ డైఆక్సైడే కాదు, మిగతావి కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కాబట్టి మిగతావి కూడా టార్గెట్ చేసి వాటిని కూడా రెడ్యూస్ చేస్తే ఈ గ్రోత్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేది, ఈ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్స్, గ్లోబల్ వార్మింగ్ అనేది మనం తగ్గించగలుగుతాము. ఎందుకు ఇది చెప్తున్నానంటే క్వశ్చన్స్ కూడా అట్లానే డైవర్సిఫై అవుతున్నాయి. మనల్ని అడిగే క్వశ్చన్స్ కూడా ఇదే వేలో డైవర్సిఫై అవుతున్నాయి. ఈ డిబేట్స్ ఏవైతే ఉన్నాయో అవే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అవుతున్నాయి, అవే కొన్నిసార్లు ఇనిషియేటివ్స్ వచ్చి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అవుతున్నాయి, కొన్నిసార్లు అదే ఎస్ఏలో క్వశ్చన్స్ అవుతున్నాయి అనమాట. సో ఈ డిబేట్ అనేది ప్రతి ఒక్కరికి, ఈవెన్ మీరు COP28లో చూస్తే సిమిలర్ లైన్స్లో అవుట్కమ్ ఉంటుంది, ఫైనల్ అవుట్కమ్ అనేది సిమిలర్ లైన్స్లో వస్తాయన్నమాట. సో మనం ఇందాక ఒకటి ఫాజిల్ ఫ్యూయల్స్ ఫేజింగ్ అవుట్ చూసాం. ఇప్పుడు డిఫరెంట్ గ్యాసెస్, అందులో ఒకటి HFCs, ఇంకోటి నైట్రోజన్ ఆక్సైడ్స్, ఇంకోటి మీథేన్. సో మోర్ ఫోకస్ వీటి మీదనే జరుగుతుంది అనమాట ఇప్పుడు రైట్ నౌ డిబేట్స్ అన్నీ. సో ఆల్రెడీ HFCస్ని అడ్రస్ చేయడానికి కిగాలి అగ్రిమెంట్ అనేది ఉంది. దీన్ని అడ్రస్ చేయడానికి ఆల్రెడీ కిగాలి అగ్రిమెంట్ అనేది ఉందన్నమాట. సో ఈ కిగాలి అగ్రిమెంట్ అనేది ఏంటంటే ఓజోన్ డిప్లీషన్కి సంబంధించింది. ఇంతకుముందు ఓజోన్ డిప్లీషన్ కోసం వియన్నా కన్వెన్షన్ అని 1985లో ఒకటి సైన్ చేసుకొని వచ్చారు. ఆ వియన్నా కన్వెన్షన్కి అప్గ్రేడ్, దాని యొక్క ప్రోటోకాల్ ఏంటంటే మాంట్రియాల్ ప్రోటోకాల్ అనేది ఉంది. ఆ ప్రోటోకాల్ కింద, ప్రోటోకాల్ అంటే లీగల్లీ బైండింగ్, క్యోటో ప్రోటోకాల్ ఎట్లాగో ఏదైనా ప్రోటోకాల్ అని మెన్షన్ చేశారంటే ఇట్ విల్ బి లీగల్లీ బైండింగ్ అనమాట. అలా వచ్చిందే క్యోటో ప్రోటోకాల్. ఆ క్యోటో ప్రోటోకాల్ తర్వాత దాన్ని అమెండ్ చేస్తూ వచ్చింది కిగాలి అగ్రిమెంట్ 2016లో అనమాట. ఈ కిగాలి అగ్రిమెంట్ కింద వీ హ్యావ్ టు ఫేస్ డౌన్ హెచ్ఎఫ్సిస్ యొక్క రిడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో అది కిగాలి అగ్రిమెంట్. ఆ తర్వాత వచ్చింది నైట్రోజన్ ఆక్సైడ్స్కి ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనిషియేటివ్ అని ఒకటి ఉంది. దాని కింద ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనిషియేటివ్, ఇది 2022 APPSC గ్రూప్ 1లో కూడా అడిగారు. సో ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనిషియేటివ్. సో నౌ మోర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద మీథేన్. అనమాట. సో ఈవెన్ ఈ COP28 సమ్మిట్లో కూడా వన్ ఆఫ్ ద అజెండా ఈజ్ టు రెడ్యూస్ ద మీథేన్ ఎమిషన్స్. వన్ ఆఫ్ ద అజెండా ఆఫ్ COP28 ఈజ్ టు రెడ్యూస్ ద మీథేన్ ఎమిషన్స్ అనమాట. ఈ మీథేన్ ఎమిషన్స్ కోసం, సో మీథేన్ ఎమిషన్స్ ఎక్కువ, ద సోర్స్ ఫర్ మీథేన్ ఏంటి ఎక్కువ? వెట్లాండ్స్ ఈజ్ అ మేజర్ సోర్స్ ఫర్ మీథేన్. తర్వాత అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో మనము వీ హ్యావ్ టు టార్గెట్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అనమాట. సో ఇంకొకటి కూడా ఉంది, వన్ ఆఫ్ ద ఎమిషన్స్ విచ్ వీ క్యాన్ టార్గెట్ అనేది మూమెంట్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కూడా మీథేనే. న్యాచురల్ గ్యాస్ పైప్స్ నుంచి లీక్ అవుతున్నాయి అనమాట. మనం ఎప్పుడైతే ఫాజిల్ ఫ్యూయల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటామో డిఫరెంట్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి కానీ లేకపోతే గ్యాస్ ఫీల్డ్స్ నుంచి కానీ వస్తున్నప్పుడు ఈ మీథేన్ అనేది ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంది అనమాట. సో లార్జ్ అమౌంట్స్లో వెళ్ళిపోతుంది ఇట్లా మీథేన్. సో అటువంటి దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో, సో వీటిని మనం ఎట్లా అడ్రస్ చేయాలి అనే దాంతో కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి ఉన్నాయి. అది 2022 గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడిగారు. ఒకటి గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ కింద ఉన్న టార్గెట్ ఏంటి? అంటే సో 30% ఆఫ్ ద మీథేన్ ఎమిషన్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ 2020లో ఉన్న లెవెల్, 30% ఆఫ్ ద మీథేన్ ఎమిషన్స్ ఆన్ 2020 లెవెల్
by 2030. So we have to reduce 30% of the methane emissions. We have to reduce 30% of the methane emissions on the level of 2020. 2020లో ఎంతైతే ఎమిట్ చేస్తున్నామో ఆ లెవెల్లో బై 2030 అనమాట. ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్లో మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనమాట. ఇండియా అనేది గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్లో లేదు. ఎందుకు లేదు అంటే ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఈ మీథేన్ ఎమిషన్స్ ఇండియా నుంచి మేజర్గా వచ్చేది అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. వీటి మీద చాలామంది స్మాల్ ఫార్మర్స్, విలేజ్లో స్మాల్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ డిపెండ్ అయి ఉంటారు అనమాట. సో ఏదైనా యాక్షన్ మనం ఈ అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ మీద తీసుకుంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ఇండియన్ ఎకానమీ. అదే వేరే కంట్రీస్, అదర్ కంట్రీస్లో ఎక్కడైతే ఎమిట్ అవుతుందో వాళ్ళకి మాత్రం వాళ్ళు ఏంటంటే లార్జ్ స్కేల్ అగ్రికల్చర్, లార్జ్ స్కేల్ ఫార్మింగ్, లార్జ్ స్కేల్ యానిమల్ హస్బెండరీలో చేస్తారనమాట. హండ్రెడ్స్ ఆఫ్ బఫెలోస్ కానీ క్యాటిల్ కానీ మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర అయ్యే ఎమిషన్స్లో వన్ ఆఫ్ ద రీజన్ ఇవి ఈ న్యాచురల్ గ్యాస్ ట్రాన్స్ఫర్ మూమెంట్ కానీ లేకపోతే ఆయిల్ డ్రిల్లింగ్ కానీ వాటి వల్ల వస్తాయి అన్నమాట ఎక్కువ మీథేన్. సో అది బెటర్ వే ఆఫ్ కంట్రోల్, దానివల్ల వరల్డ్ ఎకానమీకి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు అనే ఉద్దేశంతో మనం అది సైన్ చేయలేదు. సో ఇది గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. సో ఇవి COP26లో ఇప్పుడు జరుగుతున్న డిబేట్, దాని తగ్గ ఇనిషియేటివ్స్. ఈ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది 2020 COP26లోనే సైన్ అయింది. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది COP26లోనే వచ్చింది, విచ్ ఇండియా డిడ్ నాట్ సైన్ అనమాట. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇంకొన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, మనం చూద్దాము. ఒకటేమో ఇండియా లెడ్ అవుట్కమ్స్, మిషన్ లైఫ్. ఇండియా లెడ్ అవుట్కమ్లో ఒకటి మిషన్ లైఫ్. ఫస్ట్ టైం మనం అనౌన్స్ చేసింది COP26 దగ్గర. లేటర్ ఆన్ 2022లో అఫీషియల్గా లాంచ్ చేసాం అనమాట గుజరాత్ నుంచి. 2020 వెరీ ఇంపార్టెంట్. 2020 COP26 2021లో లాంచ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకోటి వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, వన్ మోర్ ఇనిషియేటివ్. సో ఇండియా యూకే సో కలిపి లాంచ్ చేశారు COP26. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రాము ఇట్ ఈస్ లెడ్ బై ద డెవలప్డ్ కంట్రీస్. మనం ఇందాక ఏదైతే పవరింగ్ పాస్ట్ కోల్ అలయన్స్ చూసామో, ఫేజింగ్ డౌన్ ఆఫ్ ద కోల్ పవర్ ప్లాంట్స్ మనం చూసామో, సేమ్ ఆబ్జెక్టివ్ అనమాట. సేమ్ ఆబ్జెక్టివ్ జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్, ఫేజింగ్ అవుట్ ద కోల్ అనమాట. ఇది మళ్ళీ 2021లో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు ఈ డెవలప్డ్ కంట్రీస్. ఇప్పుడు కొంచెం స్పెషల్గా ఏంటి అంటే మేము సహకరిస్తాము, వీ విల్ సపోర్ట్, మాతో అగ్రిమెంట్స్ చేసుకోండి. ఈ జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ కింద ఎవరైతే సైన్ చేస్తారో, ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ సైన్ చేస్తారో వాళ్ళకి డెవలప్డ్ కంట్రీస్ అనేది ఫండ్స్ ఇస్తాయి అనమాట. వాళ్ళకి డెవలప్డ్ కంట్రీస్ అనేది ఫండ్స్ ఇస్తారు. ఫండ్స్ ఇస్తే వాళ్ళు ఈ కోల్ యొక్క యూసేజ్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. సో దీనికి ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ సైన్ చేసిందనమాట. ఈ జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్రెడీ సైన్డ్ బై ద సౌత్ ఆఫ్రికా. ఈవెన్ ఇండియా ఈజ్ ఆల్సో కమిటెడ్ బట్ హ్యావెంట్ సైన్డ్. మనం సైన్ చేయలేదు, బట్ G7 సమ్మిట్ అయినప్పుడు మనం ఎప్పుడైతే ఇండియా వాళ్ళు వెళ్ళారో మనల్ని కూడా సైన్ చేయమని అడిగారు. బట్ ఎక్స్ప్లిసిట్గా అయితే వీ హ్యావెంట్ సైన్డ్, మనం సైన్ చేయలేదు జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్కి, మనం ఇంకా సైన్ చేయలేదు. సో ఇవి ఫ్యూ ఇంపార్టెంట్ అవుట్కమ్స్. అండ్ ఇక్కడ మన గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. సో ఫ్యూ ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఆఫ్ ద COP26 ఏవైతే పొటెన్షియల్ ఉన్నాయో ఎగ్జామ్లో అడగడానికి పొటెన్షియల్ ఉన్నాయో అది. నెక్స్ట్ COP27. నెక్స్ట్ COP27. నెక్స్ట్ COP27 most important is loss and damage fund. most important is loss and damage fund. సో ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది COP27లో అనౌన్స్ చేశారు, బట్ గైడ్లైన్స్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఇన్ COP28. సో నిన్న కొంచెం అప్డేట్ వచ్చింది దానికి రిలేటెడ్ అప్డేట్. సో నోట్ చేసుకోండి దాని గురించి. సో
first announced in 2022, first announced in 2022 at COP27 in Egypt, at COP27 in Egypt. It will be hosted by World Bank for a period of for 4 years, for a period of 4 years, and will have a independent secretariat. ఈ ఫండ్ అనేది వరల్డ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది ఒక 4 years వరకు. తర్వాత మైట్ బి దే క్రియేట్ అన్ ఇండిపెండెంట్ బాడీ అనేది క్రియేట్ చేయొచ్చు, బట్ అప్పటిదాకా వరల్డ్ బ్యాంక్ విల్ మేనేజ్ దిస్ ఫండ్ అనమాట. సో ఒక ఇండిపెండెంట్ సెక్రటేరియట్ ఉంటుంది. ఇండిపెండెంట్ సెక్రటేరియట్ విల్ అనలైజ్ ద ప్రాజెక్ట్స్, ఎవరికైతే ఫండ్స్ కావాలో ఆ ప్రపోజల్ వరల్డ్ బ్యాంక్ పంపిస్తే వరల్డ్ బ్యాంక్ విల్ రిలీజ్ ద ఫండ్స్ అనమాట. సో దెర్ విల్ బి ఇండిపెండెంట్ సెక్రటేరియట్. నెక్స్ట్ పాయింట్, పేమెంట్స్ ఆర్ వాలంటరీ. పేమెంట్స్ బై డెవలప్డ్ కంట్రీస్ ఆర్ వాలంటరీ. పేమెంట్స్ బై అంటే ఈ ఫండ్స్ ఎలా వస్తుందంటే డెవలప్డ్ కంట్రీస్ ఇస్తారు, సో అది వాలంటరీ. ఫండ్స్ బై డెవలప్డ్ కంట్రీస్ ఆర్ వాలంటరీ and a certain percentage has been set aside for least developed and small island developing countries. So this is one of the outcome. Next outcome is Mangrove Alliance for Climate. Launched by Indonesia plus UAE. Launched by Indonesia and UAE. So other members are India, Sri Lanka, Australia, so India, Australia, Japan and Spain. So that is Mangrove Alliance for Climate. So these were few outcomes. So now we'll come back to COP28. We'll come back to COP28. So in the COP28, most important till now జరిగిన దగ్గర అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్లోబల్ స్టాక్ టేక్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ గ్లోబల్ స్టాక్ టేక్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు జరిగిన దాంట్లో ఏంటంటే ఒకటి గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఏంటి అనేది తెలియాలి. గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దాకా క్లైమేట్ చేంజ్ కింద డిఫరెంట్ కంట్రీస్ ఏమేమి కమిట్మెంట్స్ ఇచ్చాయి, వాళ్ళు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు, ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది రెడ్యూస్ చేశారు, వాళ్ళకి ఎంత ఫైనాన్స్ అనేది వచ్చింది, డెవలప్డ్ కంట్రీస్ ఎంత ఫైనాన్స్ ఇచ్చారు అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు క్లైమేట్ చేంజ్ అన్ని డైమెన్షన్స్లోను అన్నీ అసెస్ చేస్తారనమాట. మొత్తం అసెస్ చేసి కంప్లీట్ డేటా అనేది తయారు చేస్తారనమాట. సో అటువంటి డేటా ఉంటే మనకు అర్థమైద్ది అనమాట. సో ఎంత ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ అయింది, ఎంత ఎమిషన్స్ వస్తున్నాయి, దీనివల్ల ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ అనేది వస్తుంది, ఎంత తగ్గుతుంది అనేది తెలుస్తుంది. సో దాన్నే గ్లోబల్ స్టాక్ టేక్ అంటారు. ఇదేంటంటే ఎవ్రీ 5 years ప్యారిస్ అగ్రిమెంట్లో ఒప్పుకుంది ఏంటంటే ఎవ్రీ 5 years చేయాలని ఒప్పుకున్నారనమాట. 5 yearsకి ఒకసారి చెయ్యాలి. అందులో స్టార్టింగ్ ఎప్పుడు చేయాలని వాళ్ళు ఒప్పుకున్నారంటే
ఇది యాక్చువల్లీ 2 years ప్రాసెస్. ఈ గ్లోబల్ స్టాక్ టేక్ అనేది 2 years ప్రాసెస్. ఇమ్మీడియట్గా 2 monthsలో 3 monthsలో రిపోర్ట్ తయారు కాదు. ఇది ఒక 2 years ప్రాసెస్ అనేది. ప్రాసెస్ ఏమో 2 years, చేసేదేమో ఎవ్రీ 5 years అనమాట. సో 2022లో స్టార్ట్ చేశారు. ఐ విల్ డిక్టేట్ 2022లో స్టార్ట్ చేశారు. 2023లో అయిపోయింది అనమాట. 2023లో అయిపోయింది. దాన్ని రీసెంట్గా సబ్మిట్ చేయడం జరిగింది కూడా అనమాట. ఈ సబ్మిషన్స్లో ఏం విషయం తెలిసిందంటే మనము ఎవ్రీ ఇయర్ 8% యాన్యువల్గా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనకి అనుకున్న టార్గెట్ రీచ్ కాగలుగుతాం. బట్ లాస్ట్ 2021 నుంచి 2021-22లో కంపేర్ చేస్తే 2% అనేది ఇంక్రీజ్ అయిందనమాట. యాక్చువల్లీ రెడ్యూస్ అవ్వాలి, కానీ ఏంటంటే గ్లోబల్ ఎమిషన్స్, ఓవరాల్ ఎమిషన్స్ చూస్తే పెరిగిందనమాట. సో ఇట్లా పెరుగుతూ పోతుంటే మనకి ఏదైతే టార్గెట్ ఉందో, ఇది యాక్చువల్లీ తెలంగాణ దాంట్లో అడిగారు ఎగ్జామ్లో, 2100 లోపల 2 degrees అనేది రెడ్యూస్ చేయాలని. 2 degrees ఇంక్రీజ్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో అడిగారు. ఇది వన్ ఆఫ్ ద మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్లో ఇది ఒకటి. ద టార్గెట్ ఆఫ్ UNFCs ఈజ్ టు లిమిట్ టెంపరేచర్ రేస్ టు 2 degrees బై 2000 అని ఇచ్చారు వాళ్ళు. యాక్చువల్ 2100 ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్లో వాళ్ళు అది రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో 2 degrees బై 2100 కంటే ఎక్కువ పెరగకూడదు అనే టార్గెట్. ప్రిఫరబుల్గా ఏంటంటే 1.5 degrees ఉండాలి. 1.5 degrees ఉండాలన్నమాట. సో ఇది టార్గెట్. కానీ ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో అది మనం చేసే ఎమిషన్స్కి 2.5 to 3 degrees వరకు ఇంక్రీజ్ రావచ్చు అనమాట. సో మనం ఏదో టార్గెట్ పెట్టుకున్నామో 100% ఆ టార్గెట్ ఫుల్ఫిల్ కావట్లేదు అనమాట. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సో అది ఈ గ్లోబల్ స్టాక్ టేక్లో తెలిసిందనమాట. సో నోట్ డౌన్ సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గ్లోబల్ స్టాక్ టేక్ విచ్ హ్యాస్ ఏ హై పొటెన్షియల్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామ్. వాళ్ళు అడగొచ్చు గ్లోబల్ స్టాక్ టేక్ అనే మెన్షన్ చేశారు, దేనికి సంబంధించింది ఆయన అడగొచ్చు, లేదా దాని గురించి ఒక మల్టీ స్టేట్మెంట్ కొంచెం డీటెయిల్స్ ఏమైనా అడిగే అవకాశం ఉందన్నమాట. సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో నోట్ డౌన్ ఫస్ట్ గ్లోబల్ స్టాక్ టేక్ released by the UNFCCC ahead of the G20 summit in New Delhi. So the next point, the global stock take is a periodic review mechanism established under the Paris Agreement in 2015. Next point, the global stock take is a 2-year process scheduled to happen every 5 years. The first global stock take started in 2022. The first global stock take started in 2022 and will conclude at COP28. The next stock take will occur in 2028 and again in 2033 So next, so this is COP28. Any kind of other updates we will update in the future classes. ఏదైనా ఇంకేమైనా కొత్త అగ్రిమెంట్స్, ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఏమైనా సైన్ చేస్తే మనము
నెక్స్ట్ క్లాస్లో చూద్దాము COP28 రిలేటెడ్ అప్డేట్స్. సో విల్ మూవ్ టు ద అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్. కీప్ సైడ్ హెడ్డింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. కీప్ సైడ్ హెడ్డింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏం లాంచ్ అయ్యాయి అనేది మనం చూద్దాం. సో నోట్ డౌన్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ PM ప్రణమ్. PM ప్రణమ్. సో ప్రణమ్ stands for program for restoration, awareness, nourishment and amelioration of mother earth. సో ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మన ప్రజెంట్ ఏదైతే అగ్రికల్చర్ అగ్రోనమిక్ ప్రాక్టీసెస్ మనం ఏవైతే చేస్తున్నామో దాంట్లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్సెసివ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్. మరీ ఎక్కువ ఫెర్టిలైజర్స్ అనేవి వాడేస్తున్నాం అనమాట. దీనివల్ల గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది, రివర్ వాటర్ పొల్యూట్ అవుతుంది, సాయిల్ పొల్యూషన్ కూడా జరుగుతుంది అనమాట. సో వన్ ఈజ్ ఎక్సెసివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫెర్టిలైజర్, నెక్స్ట్ ఎక్సెసివ్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ అనమాట. మరీ ఎక్కువ వాటర్ కూడా యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇవి మేజర్గా ప్రజెంట్. దీనివల్ల ఏమవుతుందంటే సాయిల్ ప్రొడక్టివిటీ డౌన్ అవుతుంది, క్రాప్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, కాస్ట్ ఫర్ ఫార్మర్, ఇన్పుట్స్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. సో అందులో గవర్నమెంట్ యొక్క ముఖ్యమైన టార్గెట్ ఏంటంటే టు మూవ్ అవే ఫ్రమ్ ద సింథటిక్ ఫెర్టిలైజర్స్. ఏవైతే ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే వాడుతున్నామో అక్కడి నుంచి న్యాచురల్ ఫెర్టిలైజర్స్కి వెళ్ళిపోవాలన్నమాట. దీనికి ఉన్న ఇంకో అడ్వాంటేజ్, గవర్నమెంట్ ఎందుకు ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది, ముఖ్యమైన రీజన్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ వీఆర్ ఇంపోర్టింగ్. చాలా ఫెర్టిలైజర్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్ రిసోర్స్ బర్డన్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి వాడికి బర్డన్. సెకండ్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ సబ్సిడీస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఫెర్టిలైజర్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ చాలా సబ్సిడీ అనేది ఇస్తుందన్నమాట. ఈ సబ్సిడీ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి గవర్నమెంట్కి లాసే. ఎప్పుడైతే మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వైపు మూవ్ అయిపోయామనుకో వాళ్ళకి సబ్సిడీ కూడా సేవ్ అవుతుంది అనమాట. సో ఈ ఉద్దేశంతోనే PM ప్రణమ్ అనే స్కీమ్ లాంచ్ అయింది. 2022 TSPSC Group 1లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే అండర్ వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ ద నేమ్ ఆఫ్ ద బ్యాగ్ ఫర్ ఫెర్టిలైజర్స్ ఏందని అడిగారనమాట. వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్స్ కింద ఒకటే పేరు, అన్ని ఫెర్టిలైజర్స్కి ఒకటే పేరు పెట్టారనమాట. పేరు భారత్. ఇది 2023 జూన్లో జరిగిన TSPSC Group 1లో అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ అనమాట ఇది. సో వెరీ ఇంపార్టెంట్. ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు ఇంపార్టెంటే. సో ఈవెన్ 2023 Group 1 APPSC మెయిన్స్లో అడిగారు సపరేట్ క్వశ్చన్, ఇనిషియేటివ్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్స్ అనేసి. సిమిలర్ క్వశ్చన్ TSPSC Group 1 మెయిన్స్లో కూడా అడగవచ్చు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దానికి ఉన్న ఇనిషియేటివ్స్ అని మనం చదువుకోవాలి. సో అందులో ఫస్ట్ స్కీమ్, ఇంపార్టెంట్ స్కీమ్ PM ప్రణమ్. నోట్ డౌన్, అనౌన్స్డ్ ఇన్ బడ్జెట్ 2023-24. So the scheme aims to reduce the use of chemical fertilizers by incentivizing states to adopt alternative fertilizers. సో ఈ స్కీమ్ కింద ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే స్టేట్స్కి స్పెషల్ టార్గెట్స్ ఉంటాయన్నమాట. మీరు ఎంత అయితే కెమికల్ ఫెర్టిలైజర్స్ యూసేజ్ తగ్గిస్తారో, సపోజ్ ఇయర్ 1000, యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది సింథటిక్ ఫెర్టిలైజర్స్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ బర్డెన్ మీరు ఎంత తగ్గిస్తారో, సపోజ్ ఇయర్ 1000 crores ఇచ్చారనుకోండి, నెక్స్ట్ ఇయర్ దాన్ని మనం అంటే ఈ స్కీమ్ కింద 800 crores సబ్సిడీ తీసుకున్నాం అనుకోండి,
200 crores అనేది మిగిలిపోతుంది అనమాట. సబ్సిడీ బర్డెన్ సెంట్రల్ గవర్నమెంట్ 200 crores మిగులుతుంది అనమాట. ఈ 200 crores-లో 50% అంటే 100 crores స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అట్లా 50% స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తారనమాట. అందులో కూడా 70% ఈ 100 crores అయితే స్టేట్ గవర్నమెంట్కి వస్తుందో అందులో 70% అంటే 70 crores, ఫర్ ఎగ్జాంపుల్ 70 crores అనేది ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ డెవలప్ చేయడానికి యూస్ చేసుకోవాలి. అంటే దానికి సంబంధించిన టెక్నాలజీస్ డెవలప్ చేసుకోవడం కానీ, దానికి సంబంధించిన ఇండస్ట్రీస్కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చుకోవడం కానీ అటువంటివి చేసుకోవచ్చు అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మిగిలిన దాంట్లో 50% స్టేట్స్కి ఇస్తుంది. అందులో ఆ స్టేట్కి వచ్చిన దాంట్లో 70% ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ యూసేజ్ మీదే ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్, ఆ మిగతా 30% ఏదైతే ఉందో ఆ 30% విలేజెస్కి అనేది ఇవ్వాలి. ఏదైతే విలేజెస్ సేవ్ చేస్తారో వాళ్ళకి ఇస్తే దే విల్ యూస్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనమాట. సో దిస్ ఈజ్ పాయింట్ ఇంపార్టెంట్. ఉన్న ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇదే అనమాట. సో ఈ 200 crores ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే లాస్ట్ 3 years యావరేజ్ సబ్సిడీ ఎంత ఇస్తారో స్టేట్ గవర్నమెంట్ చూసి అది ఈ ఇయర్ ఎంత తగ్గించారనేది చూసి దాన్ని బట్టి ఇస్తారనమాట. సో దేర్ క్యాలిక్యులేషన్ అనేది లాస్ట్ 3 years అనమాట. సో ఇదే ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనేది జనరల్ సస్టైనబుల్ అగ్రికల్చర్ దాని యొక్క బెనిఫిట్స్ అనేది అన్ని జనరల్ బెనిఫిట్స్. బట్ ఫ్యాక్చువల్ పాయింట్ విచ్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ద ఎగ్జామ్ అనేది ఈ పాయింట్ అనమాట. సో నోట్ డౌన్ ఆ పాయింట్. సో పాయింట్ ఫస్ట్, దేర్ విల్ బి నో సపరేట్ బడ్జెట్. There will be no separate budget for the scheme. There will be no separate budget for the scheme. Next point, the center will provide 50% of the subsidy savings to the states as a grant. Out of the grant 70% can be used to create assets related to technology adoption of alternative fertilizers and production units at various levels. So next, the remaining 30%. So next point, the remaining 30% can be used to reward and encourage farmers, panchayats and other stakeholders involved in fertilizer reduction and awareness generation. So last point, calculation of fertilizer production. The reduction in urea consumption by a state will be compared to its average consumption
consumption of urea over the previous 3 years. Over the previous 3 years. సో ఇది కాకుండా ఇంకొన్ని స్కీమ్స్ ఉన్నాయి న్యాచురల్ ఫార్మింగ్ ఇంప్రూవ్ చేయడానికి. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటూ కొత్త స్కీమ్స్తో వచ్చినమాట. అందులో ఒకటి భారతీయ ప్రకృతి ఖేతీ పద్ధతి. చూడండి, భారతీయ ప్రకృతి ఖేతీ పద్ధతి. భారతీయ ప్రకృతి ఖేతీ ఖేతీ పద్ధతి. సో సిమిలర్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంప్రూవ్ ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తారో వీటికి కూడా ఇన్సెంటివ్స్ అనేది ఉంటుంది. జస్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్సెంటివ్స్ ఏంటి. భారతీయ ప్రకృతి ఖేతీ పద్ధతి కింద పర్ హెక్టార్ 12,200 పర్ హెక్టార్ ఫర్ 3 years. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో పర్ హెక్టారు ఫర్ 3 yearsకి 12,200 అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. భారతీయ ప్రకృతి ఖేతీ పద్ధతి ఎలాగైతే నేషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మిషన్ ఉందో పరంపరాగత్ కృషి వికాస్ యోజన, సిమిలర్గా ఇది న్యాచురల్ ఫార్మింగ్కి. న్యాచురల్ ఫార్మింగ్లో ZBNF వస్తుంది. ఇంక ఏదైనా అదర్ న్యాచురల్ అంటే లోకల్ ఇండిజినియస్ మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఏవైతే ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా చేస్తారో అవే అనమాట. సో ఇక్కడ ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కూడా ఏమి తన ఓన్ ఫండ్స్ ఏమి ఇవ్వదు. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ న్యాచురల్ ఫార్మింగ్ చేసాము అనుకోండి, వీ డోంట్ యూస్ యూరియా, వీ డోంట్ యూస్ DAP, అదర్ ఫెర్టిలైజర్స్ మనం యూస్ చేయకపోతే ఇట్ విల్ బీ సబ్సిడీ అనేది వాళ్ళకి మిగిలిపోతుంది అనమాట. అదే సబ్సిడీ దే హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ఎంత సబ్సిడీ పడవచ్చు పర్ హెక్టార్, ఎంత సబ్సిడీ బర్డన్ అనేది పడుతుంది పర్ హెక్టార్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఆ డబ్బులే మనకి ఇస్తున్నారనమాట. ఇట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ యాక్టింగ్ యాజ్ ఎ ఇన్సెంటివ్ అనమాట. మనకి ఇన్సెంటివ్లా ఉంటే మనకు తెలియదు, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళకి అక్కడ కూడా యూరియా అండ్ అదర్ ఫెర్టిలైజర్స్ యొక్క సబ్సిడీ మిగులుతుంది, అది వాటర్ కాబట్టి అవే మనకి ఇస్తున్నారనమాట. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనమాట. సో జస్ట్ నోట్ డౌన్, it is upscaling of భారతీయ ప్రకృతి ఖేతీ పద్ధతి. భారతీయ ప్రకృతి ఖేతీ పద్ధతి ఉందో దాన్ని అప్స్కేల్ చేశారనమాట. దానికి ఒక ఫుల్ నేమ్, ఒక నేషనల్ మిషన్ అనేది తీసుకొచ్చారు. అంతమించి ఎక్కువ అక్కడ మనకేమి ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు. బట్ ఇక్కడ సబ్సిడీ బటన్ వేరుంది, కొంచెం పెంచారు. 15,000 పర్ హెక్టార్ అనమాట. 15,000 పర్ హెక్టార్ ఫర్ 3 years. ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, భారతీయ ప్రకృతి కిసాన్ పద్ధతి ఖేతీ పద్ధతికి ఏమో 12,200, నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్కి ఏమో 15,000 పర్ హెక్టార్ ఫర్ 3 years అనమాట. సో దిస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది రిలేటింగ్ టు స్కీమ్స్. అదర్ దాన్ దిస్ ఇంకొన్ని న్యూస్లో ఉన్నాయి రిలేటింగ్ టు ఫెర్టిలైజర్స్. ఒకటి నానో యూరియా. నానో యూరియా ఈజ్ ఇన్ న్యూస్. లాస్ట్ 2 years బ్యాక్ నుంచి న్యూస్లో ఉంది నానో యూరియా. ఈ నానో యూరియా వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ జస్ట్ అది 1 లీటర్ బాటిల్లా ఉంటుంది అనమాట. ఒక చిన్న బాటిల్ అనమాట. అది ఇంత బ్యాగ్స్ ఏమి ఉండవు. 50 kgs బ్యాగ్ని వాళ్ళు జస్ట్ ఒక 1 లీటర్ బాటిల్లో చేశారనమాట. అందులో నానో పార్టికల్స్ ఆఫ్ యూరియా అనేది ఉంటుంది. నానో పార్టికల్స్ ఆఫ్ యూరియాలో వాటర్ మిక్స్ చేసి ఉంటుంది అనమాట. మనం జస్ట్ ఎవరైతే స్ప్రే చేయాలనుకుంటున్నారో ఇది వాటర్లో ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేసేయడం అనమాట. ఇంతకు ముందులాగా చల్లేది కూడా ఏముండదు అనమాట. యూరియా సాలిడ్గా ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి చల్లేది కూడా ఏముండదు, జస్ట్ వాటర్లో మిక్స్ చేసి చేయడం అనమాట. సో దీనివల్ల వెయిట్ రిడక్షన్ ఉంటుంది, అంటే ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ కాస్ట్ మిగులుతుంది. అదేవిధంగా నానో యూరియా అనేది లెస్ కాస్ట్, ఖర్చు అనేది తక్కువ ఉంటుంది నానో యూరియా యొక్క ప్రొడక్షన్కి. మళ్ళీ అదేవిధంగా మోర్ ఎఫిషియంట్ అనమాట. మోర్ ఎఫిషియంట్. మామూలు యూరియా యూస్ చేస్తే దాని యొక్క అబ్జార్బింగ్ కెపాసిటీ ఆఫ్ ద ప్లాంట్స్ అనేది 30 to 40% ఉంటే, ఈ నానో యూరియా వల్ల
70 to 80% ఉంటుందంట. సో మోర్ ఎఫిషియంట్. మనం వేసిన యూరియా ఎక్కువ వేస్ట్ కాదు. ఇంతకుముందు 30% 40% అబ్జర్వ్ చేసుకునేది, ఆ మిగతా 60% అనేది పక్కనున్న నదుల్లో కలిసిపోవడము, గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోవడము, ఇది జరిగి అక్కడంతా పొల్యూషన్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు అట్లా కాకుండా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం తక్కువ యూరియానే చల్లగలుగుతాము. దీనివల్ల రైతు ఖర్చు మిగులుతుంది, గవర్నమెంట్కి సబ్సిడీ బర్డెన్ తగ్గుతుంది అనమాట. సో అది నానో యూరియా. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే యూరియా అన్నీ మేడ్ బై ద ఒకటి, అది ఇఫ్కో. ఇట్స్ ఎ కోఆపరేటివ్. ఇఫ్కో అన్ని ఇఫ్కో, జస్ట్ నానో యూరియా డెవలప్డ్ బై ఇఫ్కో అని రాసుకోండి. నానో యూరియా డెవలప్డ్ బై ఇఫ్కో, సో నెక్స్ట్ దానికి రిలేటెడ్ పాయింట్, ఇండిజినియస్లీ డెవలప్డ్ అట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అట్ గుజరాత్. నానో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అట్ గుజరాత్. సో అది నానో యూరియా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉంది, ఎక్కువ ఇంపార్టెంట్, నానో డిఏపి వచ్చిందనమాట. ఇది ఇంపార్టెంట్. నానో డిఏపి ఇప్పుడు అడిగితే క్వశ్చన్ నానో డిఏపి మీద ఉంటుంది. సో జస్ట్ కీప్ సైడ్ హెడ్డింగ్ నానో డిఏపి. డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్. సో బ్రాకెట్లో నానో డిఏపి బ్రాకెట్లో డై అమోనియం ఫాస్ఫేట్ అని రాసుకోండి. సో దీని యొక్క ఫస్ట్ ప్రొడక్షన్ ప్లాంట్ రీసెంట్గా ఓపెన్ అయింది, ఖలోల్ ఇన్ గుజరాత్ అనమాట. ఫస్ట్ ప్రొడక్షన్ ప్లాంట్ అనేది ఇది కాకుండా ఒడిస్సాలో కూడా డెవలప్ చేస్తున్నారు పరదీప్లో. బట్ ఫస్ట్ ప్రొడక్షన్ యూనిట్ ఓపెన్డ్ ఇన్ ఖలోల్ గుజరాత్. ఈవెన్ నానో యూరియా కూడా అక్కడే ఓపెన్ చేశారు. KALLOL ఖలోల్ గుజరాత్. ఖలోల్ గుజరాత్ ఫస్ట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రిలేటెడ్ టు దట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరెవరు చేస్తున్నారు అది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై లేదా ప్రొడ్యూస్డ్ బై, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఇఫ్కో. అండ్ కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ పేరు, అది కోరమండల్ ఇంటర్నేషనల్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నానో డిఏపి ఒక ప్లాంట్ అనేది రీసెంట్గానే జస్ట్ 2 months బ్యాక్ ఇది ఓపెన్ చేయడం జరిగిందనమాట. అమిత్ షాని ఓపెన్ చేశారు. అతని కోఆపరేటివ్స్ యొక్క మినిస్టర్ కూడా మనకి అతనే ఓపెన్ చేశారు, నానో డిఏపి. నెక్స్ట్ ఇంకోటి సల్ఫర్ కోటెడ్ యూరియా న్యూస్లో ఉంది. యూరియా న్యూస్లో ఉంది. దానికి ఒక పేరు పెట్టారనమాట, యూరియా గోల్డ్ అని ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఇంపార్టెంట్ అనమాట. సో సల్ఫర్ కోటెడ్ యూరియా అనే హెడ్డింగ్ పెట్టి దాని పక్కన ఇట్ ఈజ్ నేమ్డ్ యాస్ యూరియా గోల్డ్. ఇంతకుముందు నీమ్ కోటెడ్ యూరియా ఉంది న్యూస్లో, నీమ్ కోటెడ్ యూరియా. ఇప్పుడు లేటెస్ట్గా సల్ఫర్ కోటెడ్ యూరియా వచ్చింది. నీమ్ కోటెడ్ యూరియా ఇంతకుముందు, ఇప్పుడు కాదు, ఒక 5-6 years బ్యాక్ డెవలప్ చేశారు నీమ్ కోటెడ్ యూరియా. ఎందుకు ఈ నీమ్ కోటెడ్ యూరియా అనేది అప్పుడు ప్రొడ్యూస్ చేశారు అంటే, మనం ఏదైతే యూరియా యూస్ చేస్తున్నామో ఈ యూరియా అనేది అదర్ ప్రొడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి తీసుకెళ్ళిపోతాండి. యూరియాలో ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది, దాని నుంచి అమోనియం జనరేట్ చేయొచ్చు. ఈ అమోనియం యూస్ చేసుకొని అదర్ ఇండస్ట్రీస్ ఏవైతే డిపెండెంట్ కంట్రీస్ ఉంటాయో నైట్రిక్ యాసిడ్ జనరేట్ చేయగలరు, దానికి డైవర్సిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సబ్సిడైజ్డ్, మీకు 60 to 70% సబ్సిడీ ఉంటుంది ఒక యూరియా బ్యాగ్ మీద. అంత సబ్సిడైజ్డ్ యూరియా బ్యాగ్ని వాళ్ళు డైవర్సిఫై చేసుకొని వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు వాళ్ళ ఓన్ ఇండస్ట్రీస్కి. అదే నీమ్ కోటెడ్ యూరియా కానీ మనం ప్రొడ్యూస్ చేసామంటే ఆ నీమ్ కోటెడ్ యూరియాని వాళ్ళు వాడుకోలేరు అనమాట అదర్ ఇండస్ట్రీస్. దానివల్ల దాన్ని వేరే డైవర్సిఫై అంటే దాన్ని డైవర్షన్ చేయలేరనమాట. నీమ్ కోటెడ్ యూరియాని వాళ్ళు డైవర్షన్ చేసుకోలేరు. అది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ అనమాట. ఇంకోటి ఏంటంటే, నీమ్ అనేది అందరికీ తెలుసు, ఇన్సెక్టిసైడల్ అండ్ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ప్లాంట్స్కి కూడా చాలా బెనిఫిట్ నీమ్ అనేది. సో అది కూడా ప్లాంట్కి బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా దాన్ని వేరే వాళ్ళు మిస్యూజ్ చేసుకోలేరు. మనం ఇచ్చిన సబ్సిడీ రైతులకు వెళ్ళాలి కానీ ఇండస్ట్రీస్కి వెళ్ళకూడదు.
అనే ఉద్దేశంతో చేశారనమాట. ఇప్పుడు కొత్తగా సల్ఫర్ కోటెడ్ యూరియా తీసుకొచ్చారు. ఈ సల్ఫర్ కోటెడ్ యూరియా ఏంటంటే ఎక్కువ నైట్రోజన్, పొటాషియము, కాల్షియం, నైట్రోజన్, పొటాషియం ఇవే ఫాస్ఫరస్ యూజ్ చేస్తున్నారు అగ్రికల్చర్. సల్ఫర్ కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా సల్ఫర్ ఇస్తే తీసుకోవట్లేదు. ఏదైతే పిల్లలకి ఫోర్టిఫైడ్ ఫుడ్ ఇస్తున్నామో అదేవిధంగా ఫోర్టిఫైడ్ యూరియా అనమాట. ఇది సల్ఫర్ కోటెడ్. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే యూరియా గోల్డ్ అనే పదం ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది రిలేటెడ్ టు అగ్రికల్చర్, సస్టైనబుల్ అగ్రికల్చర్. విల్ గో ఫర్ ద ఎయిర్ పొల్యూషన్. వి గో ఫర్ ఎయిర్ పొల్యూషన్. రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ టీఎస్పీఎస్సీలో వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే హైరార్కీ ఆఫ్ ద సిటీస్ విత్ రెస్పెక్ట్ టు పొల్యూషన్ అని ఒక క్వశ్చన్ అడిగారు. భివాండి, న్యూఢిల్లీ అనేది ఎవరైనా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తే యూ కెన్ సీ దట్ క్వశ్చన్. సో ఇటువంటి రిపోర్ట్స్, ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ రిపోర్ట్స్ కానీ, దానికి వచ్చే ర్యాంకింగ్స్ కానీ, డిఫరెంట్ ఎయిర్ పొల్యూషన్ ఇండిసెస్ ఏమేమి ఉన్నాయి, మళ్ళీ రీసెంట్గా వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనేది వచ్చింది. ఈ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఒకటి పొల్యూషన్ రెడ్యూస్ చేయాలని కూడా ఉంటుంది అనమాట, వన్ ఆఫ్ ద అబ్జెక్టివ్. ఇంకోటి ఆటోమొబైల్ సెక్టర్ని ఎంకరేజ్ చేయాలని కూడా, ఎందుకంటే ఓల్డ్ డీజిల్ బేస్డ్, ఎస్పెషల్లీ డీజిల్ బేస్డ్ ఆటోమొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి లార్జ్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ అని క్రియేట్ చేస్తాయి అనమాట. కాబట్టి ఓల్డ్ వెహికల్స్ అనేది స్క్రాప్ చేసేయాలనే ఉద్దేశంతో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ కూడా వచ్చింది. సో ఇవి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఎయిర్ పొల్యూషన్. సో విల్ డిస్కస్ వన్ బై వన్. సో ఫస్ట్ కీప్ హెడింగ్ ఆఫ్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. World Air Quality Report released by IQ Air. IQ Air ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, ఎయిర్ ప్యూరిఫైయర్స్ని తయారు చేసే కంపెనీ IQ Air. కానీ ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ లెజిటిమసీ. మెనీ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో కోటింగ్ ద సేమ్ రిపోర్ట్. సో వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, ఇట్ ఈస్ గివన్ బై ద IQ Air అనమాట. ఇట్స్ ఎ కంపెనీ IQ Air. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రిలేటెడ్ టు ఈజ్ ఇది ఏంటంటే ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ అన్ని వరల్డ్ వైడ్ అన్ని ఇంపార్టెంట్ సిటీస్ని స్టడీ చేసి ఏవైతే హైలీ పొల్యూటెడ్ అనే విధంగా ఒక ర్యాంక్ అనేది ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. సో ఫస్ట్ పాయింట్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. మనకు జస్ట్ అవుట్కమ్స్ చాలు. మోస్ట్ పొల్యూటెడ్ సిటీ లాహోర్. మోస్ట్ పొల్యూటెడ్ సిటీ లాహోర్. దట్స్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా. ఈ ప్రకారం ఇన్ ఇండియా ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది భివాండి, రాజస్థాన్. దీనికి థర్డ్ ర్యాంక్ అనేది ఉంది. యాక్చువల్లీ వరల్డ్ వైడ్లోనే థర్డ్ ర్యాంక్ అని ఉంది, బట్ మనకి సపరేట్గా ఇండియాలో కూడా భివాండి కాదు, భివాడి, సారీ భివాండి కాదు, భివాడి, రాజస్థాన్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. సో నెక్స్ట్ ఢిల్లీకి 4th ర్యాంక్ ఉంది. జస్ట్ యూ కెన్ నోట్ ఢిల్లీ 4th ర్యాంక్. దీనికి థర్డ్ ర్యాంక్ ఉంది భివాడికి, రాజస్థాన్, అండ్ 4th ర్యాంక్ ఢిల్లీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, న్యూ ఢిల్లీ ఈజ్ ద second most polluted capital city in the world. So that is enough. First is a African country, the name would chala kashtam. Okay, so this is world air quality report, which are the important points for us. Most important points ive anamata manaki. So I think ఇదే అడిగినట్టున్నారు మొన్న ఎగ్జామ్లో కూడా, తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ. సో అది ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి వాళ్ళు అడిగారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అగైన్ ఆల్సో ఫర్ అస్. సో నెక్స్ట్ వీ విల్ సీ ద ఇంపార్టెంట్ ఇండిసెస్ ఫర్ ఎయిర్ పొల్యూషన్. రిలేటింగ్ టు ఎయిర్ పొల్యూషన్ ఇంపార్టెంట్ ఇండిసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఈ ఇండిసెస్ ఏముండవు, వీటిలో డిఫరెంట్ గ్యాసెస్ ఏవైతే మానిటర్ చేస్తారో అవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అది ఎవరిస్తారు, దాని రిలేటెడ్ గ్యాస్ ఏంటి,
అందరూ అన్ని ఇండిసిస్ అన్ని టైప్ ఆఫ్ గ్యాసెస్ని మానిటర్ చేయరనమాట, ఓన్లీ కొన్నే చేస్తారు, అవి ఇంపార్టెంట్. ఫస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గివన్ బై సిపిసిబి. సో నెక్స్ట్ it will monitor 8 pollutants. So it indices has 8 pollutants. Indices has 8 pollutants. ఆ 8 pollutants అనేది ఎక్కువ ఇంపార్టెంట్, యూపీఎస్సీలో కూడా అడిగారు ఈ క్వశ్చన్ యాక్చువల్లీ మల్టిపుల్ టైమ్స్. సో PM10 జస్ట్ నోట్ PM10 పర్టికులర్ మ్యాటర్, దట్ ఈస్ PM10, PM2.5, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, carbon monoxide, ammonia, lead and ozone. Air quality index. Next is air quality index. Next one is national ambient. Next other index important, national ambient air quality standards. Air quality standards. సో ఈ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటంటే ఎంత పొల్యూషన్ ఉండాలి, ఎంత ఉంటే మంచిది, మోడరేట్ లెవెల్ ఎంత, సాటిస్ఫాక్టరీ లెవెల్ ఎంత, డేంజరస్ లెవెల్, హార్మ్ఫుల్ లెవెల్ ఎంత అనేది వీళ్ళు ఒక స్టాటిస్టిక్స్ ఉంటుంది. 200 క్రాస్ కాకూడదు, సమ్ ర్యాంక్స్ అలా 200 క్రాస్ కాకూడదు పాయింట్స్, 300 క్రాస్ అయితే ఇంత, 400 క్రాస్ అయితే ఇంత అనేది ఒక డీటెయిల్డ్ ఒక లాగ్ స్కేలా ఉంటుందన్నమాట. ఇంత పొల్యూషన్ వస్తే సాటిస్ఫాక్టరీ, ఇంకొంచెం పైకి వెళ్తే హార్మ్ఫుల్, ఇంకా డేంజరస్, అట్లా ఉంటుంది. బట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్లో ఏమేమి పొల్యూటెంట్స్ ఉంటాయి వాళ్ళు స్టాండర్డ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ ఉంటాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, కార్బన్ డైఆక్సైడ్ లేదు. కొన్నిసార్లు కార్బన్ డైఆక్సైడ్ మెన్షన్ చేస్తారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అందులో కార్బన్ డైఆక్సైడ్ లేదు. ఇవి కాకుండా ఇంకేముంటాయంటే అది నోట్ చేసుకోండి. బెంజిన్, నెక్స్ట్ arsenic, నెక్స్ట్ బెంజోపైరిన్, సో ఇవి డిఫరెంట్ పొల్యూటెంట్స్ నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్లో ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి సఫర్ ఏంటంటే ఎంత ఉండొచ్చు అప్కమింగ్. సపోజ్ మనం వీళ్ళు ఆల్రెడీ ఒక టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఇంత లెవెల్స్ ఉన్నాయి, నెక్స్ట్ వెదర్ ఇలా ఉండబోతుంది అంటే ఇంత పొల్యూషన్ ఉండొచ్చు అనేది వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారనమాట. సో అది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎంత ఉండొచ్చు అనేది ఎస్టిమేట్ చేయడానికి సఫర్, అది నోట్ చేసుకోండి. ఇది చూసాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏమో ఎంత ఉంది చెప్తుంది, నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏమో ఎంత ఉంటే మంచిది, ఎంత ఉంటే చెడు అనేది చెప్తుంది. సఫర్ అనేది ఎంత ఉండబోతుంది అనేది చెప్తుంది అనమాట. ఆల్రెడీ ఎంత ఉంది, ఎంత ఉండబోతుంది అనేది చెప్పేది సఫర్. జస్ట్ నోట్ సఫర్ స్టాండ్స్ ఫర్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ, and weather forecasting and research. So it is developed by Indian Institute of Tropical Meteorology. సో జస్ట్ సఫర్ అనేది ఫ్యూచర్ ఎంత ఉంటుంది అనేదే గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ ఎంత ఉన్నది. పొల్యూటెంట్స్ అనేది చాలా పొల్యూటెంట్స్ ఉన్నాయి ఇక్కడ, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ మరీ ఎక్కువ ఉన్నాయి పొల్యూటెంట్స్, కానీ ఒకటి కార్బన్ డైఆక్సైడ్ అయితే లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ ఇందులో కూడా లేదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, దెర్ ఇస్ అ స్కీమ్ రిలేటింగ్ టు ఎయిర్ పొల్యూషన్, that is National Clean Air Program. Everyone note down, national, very important scheme,
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రాము. వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనమాట నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాము. ఎయిర్ పొల్యూషన్ రిడక్షన్ చేయడానికి ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్, సిటీస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామే ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనమాట. సో దీని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు మనం డిక్టేట్ చేస్తాను నోట్స్. ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏదైతే అర్బన్ సిటీస్లో పొల్యూషన్ ఎక్కువైపోతుంది, దీనివల్ల పీపుల్స్ యొక్క హెల్త్ బాగా డ్యామేజ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఢిల్లీ ఇష్యూ అయినాక చాలా స్మాల్ స్కీమ్స్ తీసుకొచ్చారు, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, కానీ ఇవన్నీ ఫెయిల్ అయినాయి అనమాట, ఏది సక్సెస్ అవ్వట్లేదు. అదేవిధంగా మిగతా సిటీస్లో కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది ఉంది ఎక్కువ, దీన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేసి లాంచ్ చేశారు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో రైట్ నౌ ప్రెజెంట్ ఉన్నవి 131 నాన్ అటైన్మెంట్ సిటీస్ అనమాట. ఇది మారిపోతూ ఉంటుంది, దే విల్ గో ఆన్ యాడ్ నాన్ అటైన్మెంట్ సిటీస్. ఈ నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటే ఏదైతే నేషనల్ ambient ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని మీట్ అవ్వట్లేదు, ఎవరైతే అటైన్ చేయట్లేదో ఆ గోల్స్ని, వాటిని నాన్ అటైన్మెంట్ సిటీస్ అంటారనమాట. ఈ నాన్ అటైన్మెంట్ సిటీస్కి స్పెషల్ టార్గెట్ అనేది ఉంటుందన్నమాట ఈ రిడక్షన్కి. ఆ టార్గెట్ ఏంది అంటే 40% ఆఫ్ ది PM10 అండ్ 2.5 లెవెల్, 2.5 PM10 PM2.5 40% తగ్గించాలి. అది ఏ బేస్ ఇయర్ ఆఫ్ 2017 లెవెల్, 2017లో ఎంతైతే ఉంటుందో అందులో 40% తగ్గించాలి బై, ఇది ఇంపార్టెంట్, 2026. యాక్చువల్లీ స్కీము జస్ట్ ఒక 2 months బ్యాక్ ఎక్స్టెండ్ చేశారనమాట. ఇంతకుముందు ఏముండేదంటే ఈ స్కీమ్లో 20-30% బై 2024 అనేది ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. దాన్ని 40% 2026కి ఎక్స్టెండ్ చేశారు. సో ఇట్ ఈస్ ఇన్ న్యూస్ యాక్చువల్లీ. సో ఇది కాకుండా ఇంకొకటి న్యూస్లో ఉంది, దీని సేమ్ రిలేటెడ్, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్. సో 2022 గ్రూప్ 1 APPSCలో స్వచ్ఛ సర్వేక్షణ అడిగారు అనమాట. మామూలుగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద ODF దానికి రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు, ఏ సిటీ స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్స్లో టాప్ ఉంది అనేసి అడిగారు అనమాట. బట్ ఈసారి రీసెంట్గా స్వచ్ఛ వాయు సర్వేక్షణ కూడా వచ్చింది. సో దీన్ని ఎవరు చేస్తారంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CBO వాళ్ళే చేస్తారు. ఇది ఎవరికి చేస్తారు ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అంటే, ఏమేమి సిటీస్కి చేస్తారంటే, ఈ నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రామ్ కింద ఏవైతే సిటీస్ ఉన్నాయో, నాన్ అటైన్మెంట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఓన్లీ ఆ నాన్ అటైన్మెంట్ సిటీస్కి మాత్రమే స్వచ్ఛ వాయు సర్వేక్షణ చేస్తారనమాట. ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ చేసినప్పుడు వాళ్ళకి ఉన్నది ఏంటంటే, సిటీస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి 1 million ప్లస్ అంటే మోర్ దెన్ 10 lakh పాపులేషన్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి 3 to 10 lakh పాపులేషన్, ఇంకోటి 3 to 10 lakh పాపులేషన్ అనమాట. మూడోది లెస్ దాన్ 3 lakh పాపులేషన్. సో దీ బేసిస్లో క్లాసిఫై చేశారనమాట. క్లాసిఫై చేసి మొత్తం మెజర్ చేశారు వాళ్ళు. సో అందులో టాప్ ఎవరు వచ్చారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో టాప్ ఎవరు వచ్చారు 1 million ప్లస్లో అనేది చూస్తే ఇండోర్ వచ్చింది. 1 million ప్లస్లో ఇండోర్ అనేది వచ్చిందనమాట. సో నేను ఇదంతా డిక్టేట్ చేస్తాను, వన్ టు వరీ. 3 to 10 lakh పాపులేషన్లో అమరావతి వచ్చిందనమాట. అమరావతి ఇన్ మహారాష్ట్రకి టాప్ వచ్చిందనమాట. సో సిమిలర్గా 3 lakhsకి పర్వాను, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న పర్వాను అనే ఒక టౌన్కి వచ్చిందనమాట. సో ఈ ర్యాంకింగ్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరుకి 3rd ర్యాంక్ వచ్చింది. ఈ 3 to 10 lakhs పాపులేషన్ దగ్గర గుంటూరుకి 3rd ర్యాంక్ అనేది వచ్చిందనమాట. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, జస్ట్ నోట్ డౌన్, కీప్ సైడ్ హెడ్డింగ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. So it was launched in 2019. It was launched in 2019 by Ministry of Environment, Forest and Climate Change. Ministry of Environment, Forest and Climate Change. So aim. Its aim is to reduce
40% of PM10 and 2.5, 40% of PM10 and 2.5 of 2017 level by 2026. So next, this is the important point. Next, keep side heading Swachh Vayu Sarvekshan. It is done by CPCB. Swachh Vayu Sarvekshan, keep side heading Swachh Vayu Sarvekshan. It is done by CPCB. So next, so just ilaga diagram draw cheskondi. Three categories. So first category, just note cheskondi, 1 million plus. 1 million plus. So more than 10 lakh top indoor. Next, 3 to 10 lakh population. Top Amravati in Maharashtra. అక్కడే రాసుకోండి గుంటూరు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ APPSC వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంపార్టెంట్. గుంటూరు 3rd ర్యాంక్. నెక్స్ట్, less than 3 lakhs పర్వాను హిమాచల్ ప్రదేశ్. సో this is relating to air pollution. So relating to air pollution, yes, one more thing is in news actually. Recently, just there itself note down, recently one municipal city came up with the emission trading scheme, emission cap trading scheme. Actually for particulate pollutants, I will dictate this. సో ఇన్ని రోజులు మనము కార్బన్ ఎమిషన్స్ రిలేటెడ్ ట్రేడింగ్ చూసామన్నమాట. ఫస్ట్ టైము పర్టికులేట్ పొల్యూటెంట్స్ కానీ పర్టికులేట్ మ్యాటర్ కానీ అనొచ్చు అనమాట. ఇది ఒక సిటీస్ అనేది రెస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్. ఒక సిటీ అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఇంతకంటే ఎక్కువ పర్టికులేట్ మ్యాటర్ ఆర్ పర్టికులేట్ పొల్యూటెంట్స్ అనేది ఎమిట్ చేయకూడదు. ఎందుకు అట్లా చేస్తున్నారంటే దానివల్ల ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. సో ఎయిర్ పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఎమిషన్ క్యాప్ ట్రేడింగ్ స్కీమ్ అనమాట. సో ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారంటే సూరత్. రీసెంట్గా అహ్మదాబాద్ న్యూస్లో ఉంది. యాక్చువల్లీ ఇది ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్. మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కూడా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్, ఎమిషన్ క్యాప్ కాదు, ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్, ఇది వెరీ మచ్ ఇన్ న్యూస్. సో అందరూ నోట్ చేసుకోండి. జస్ట్ నేను చెప్పే పాయింట్, Ahmedabad became the second city in the country to implement emission trading scheme for particulate pollutants. సో అక్కడే రాసుకోండి. ఫస్ట్ సూరత్. ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ స్కీము ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి. మోస్ట్ ప్రాబుల్లీ మిగతా స్టేట్స్కి కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు అనమాట ఈ స్కీము. సో ఒక సిటీ వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే అక్కడున్న ఇండస్ట్రీస్కి మీరు ఎమిట్ చేసే పర్టికులర్ పొల్యూటెంట్స్ మీద రెస్ట్రిక్షన్స్ అనేది ఇంపోజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ఉండేది, ఫస్ట్ టైం ఇది ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ఎయిర్ పొల్యూషన్. నెక్స్ట్ we will see
వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. సో ఈ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ కింద ఏంటంటే ఏవైతే ఓల్డ్ వెహికల్స్ ఉంటాయో అవి అన్నీ మ్యాండేటరీగా ఒక ఫిట్నెస్ టెస్ట్కి వెళ్ళాలన్నమాట. మ్యాండేటరీగా ఒక ఫిట్నెస్ టెస్ట్కి అనేది వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని చెప్పాను, ఓల్డ్ వెహికల్స్ చాలా పొల్యూషన్కి కారణమవుతున్నాయి. ఈ పొల్యూషన్ రెడ్యూస్ చేయాలంటే మనకున్న ఒకే అవకాశం ఏంటంటే ఆ ఓల్డ్ వెహికల్స్ అనేది మార్కెట్లోంచి తీసేయాలి. అది ఎలా తీసేయాలి, ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో అవి ఉంచితే బెటర్. కానీ అవసరం లేనివి కూడా చాలా పొల్యూటెంట్స్ మనమే చూస్తాం. మన వెళ్ళే రోడ్ మీద కొన్ని అయితే మరీ భయంకరంగా ఎక్కువ ఎమిషన్స్ వస్తుంటాయి అనమాట, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. దానివల్ల ఎక్కువ పొల్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు అటువంటి ఎమిషన్స్ తగ్గించాలంటే మనం వాటిని రిమూవ్ చేయాలి. అవి ఫిట్టా కాదా తెలుసుకోవాలన్నమాట. అంటే వీళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్కి ఫిట్ అవుతున్నాయా లేదా తెలుసుకోవాలి. అందుకని ఫిట్నెస్ టెస్ట్కి వెళ్తాయి అన్నమాట. సో అందులో ఏమేమి ఎప్పుడెప్పుడు ఫిట్నెస్ టెస్ట్కి వెళ్తాయి అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో పర్సనల్ వెహికల్స్ అయితే ఆఫ్టర్ 20 years, ఐ విల్ డిక్టేట్ ఎవ్రీథింగ్. ఆఫ్టర్ 20 years తర్వాత పర్సనల్ వెహికల్స్ ఫిట్నెస్ టెస్ట్కి వెళ్తాయి అనమాట. అదే కమర్షియల్ వెహికల్స్ అయితే ఎందుకంటే కమర్షియల్ వెహికల్స్ కొంచెం ఎక్కువ తిరుగుతాయి కాబట్టి మోర్ దాన్ 15 years క్రాస్ అయింది అంటే వాళ్ళు ఫిట్నెస్ టెస్ట్కి వెళ్ళి ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ఫిట్నెస్ టెస్ట్లో వాళ్ళకి ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని మీట్ అవ్వలేదు అనుకోండి, దాన్ని మ్యాండేటరీగా స్క్రాప్కు పంపించాల్సిందే. దాన్ని ఇంకా స్క్రాప్కి పంపించాల్సిందనమాట. స్క్రాప్ పంపిస్తే ఆ పార్ట్స్ అనే వాటిని రీయూజ్ చేసుకోవచ్చు, దాన్ని స్క్రాప్కు పంపించాల్సిందనమాట. సో అదే ఒకవేళ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయింది అనుకోండి, వాళ్ళ లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవచ్చు. ఆ వెహికల్ యొక్క లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఎక్కువ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారనమాట. ఇంతకు ముందు కంటే ఫస్ట్ టైం బండి కొన్నప్పుడు కంటే ఈ 15 years 20 years తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి ఎక్కువ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తారు. ఎక్కువ ట్యాక్స్ అయితే దీని బదులు మనం కొత్తగా కొనుక్కుంటే బెటర్ కదా అని కూడా వాళ్ళు ఫీల్ అవ్వచ్చు అనమాట. సో అందుకని ఎక్కువ ట్యాక్స్ కూడా ఇంపోజ్ చేస్తారనమాట. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు టైం లైన్స్, ఈ స్క్రాపింగ్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న టైం లైన్స్ ఏంటి అనేది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఇది జనరల్ పబ్లిక్కి, గవర్నమెంట్ వెహికల్స్కి ఫిట్నెస్ టెస్ట్ అవసరమా లేదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్తో వచ్చింది. 15 years క్రాస్ అయిన ఏ గవర్నమెంట్ వెహికల్ అయినా మ్యాండటరీగా స్క్రాప్కి వెళ్తుంది అనమాట. దానికి అసలు ఫిట్నెస్ టెస్ట్ కూడా అవసరం లేదు గవర్నమెంట్ వెహికల్స్కి. ఓన్లీ పబ్లిక్ యొక్క వెహికల్స్కి మాత్రమే ఈ టెస్ట్ అవసరం అనమాట. సో ఈ గవర్నమెంట్ వెహికల్స్ మోర్ దాన్ 15 years క్రాస్ అయిన వాటిని ఇంప్లిమెంటేషన్ పీరియడ్ ఏంటంటే 1st April 2022. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. 1st April 2022 క్రాస్ అయినాక ఏవైతే గవర్నమెంట్ వెహికల్స్ అప్పటి నుంచి 15 years క్రాస్ అయి ఉంటాయో వాటి అన్నిటినీ మనం స్క్రాప్ పంపిస్తాం. సో అది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ హెవీ వెహికల్స్కి 1st April 2023 అనమాట. సో సిమిలర్గా హెవీ వెహికల్స్ కూడా ఈ టైం లైన్ రీచ్ అయినాక ఏవైతే 15 years క్రాస్ అవుతాయో అవి ఫిట్నెస్ టెస్ట్కి వెళ్ళాల్సిందే. సిమిలర్గా పర్ అదర్ వెహికల్స్ ఇంక ఏ వెహికల్ అయినా సరే 1st June 2024 ఇవి అదర్ వెహికల్స్కి అనమాట. సో జస్ట్ మనకి టైం లైన్స్ అనేది ఇంపార్టెంట్, ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది జస్ట్ మనం అందరికీ ఉంటే సరిపోతుంది. ఈ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఆటోమొబైల్స్ వాళ్ళకి అంటే ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళని కొత్త వెహికల్ కొనుక్కోవడానికి స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుందన్నమాట. ట్యాక్స్ కన్సెషన్స్, కొత్త వెహికల్ మీద ట్యాక్స్ కన్సెషన్స్. అదేవిధంగా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళు స్క్రాప్ పంపించారు అంటే మీరు ఒక 5% డిస్కౌంట్ ఇవ్వండి, దాని ఒక ఇన్సెంటివ్ లాగా యాక్ట్ చేస్తుంది. దానివల్ల వాళ్ళు కొత్తగా కొనుక్కుంటారు, కొత్త మోర్ ఎఫిషియెంట్ కాబట్టి తక్కువ పొల్యూషన్ వస్తుంది. అదేవిధంగా ఆటోమొబైల్ కంపెనీస్ కూడా డిమాండ్ ఎక్కువ వస్తుంది, ఎకానమీకి కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2015 గవర్నమెంట్ మోర్ దాన్ 15 ఈ టైమ్ లైన్స్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ నోట్ చేసుకుందాం మనం. సో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, పర్సనల్ వెహికల్స్ older than 20 years, personal vehicles older than 20 years and commercial vehicles older than 15 years will have to undergo
will have to undergo a fitness test at government registered a fitness test at government registered automatic fitness centers. So next, vehicles that fail to pass the test will be declared as end of life vehicles. So end of life vehicles and declare chesi we have to send it to scrap anamata. So next point, in case the vehicle passes the test, owners will have to pay a high fee for re-registration that would be hiked to around 8 times for personal vehicles and around 20 times for commercial vehicles. So just keep side heading timeline. So the timeline of implementation, just timeline. Scrapping of government vehicles greater than 15 years. So just keep a hyphen and wrote down 1st April 2022. Next, mandatory fitness test for heavy commercial vehicles. 1st April 2023. Next, mandatory fitness test for other categories. 1st June 2024. Okay, we will see the plastic pollution. Next, plastic pollution. This is the last concept for today. Plastic pollution. So next class we will see the science and technology current affairs. Next 2 to 3 classes will be on the last 1 year of science and technology. We will start with defense. Next we will go for space. So defense lo una current affairs anni like military exercise kaani lekapothe helicopters, aircrafts, whatever in news relating to defense అన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చేస్తాము. ఆ తర్వాత స్పేస్ స్టార్ట్ చేస్తాం. సో విల్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ఇన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ ద ఆరిజిన్ ఆఫ్ ద ప్లాస్టిక్, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏన్షియంట్ డేస్లో దెర్ ఇస్ నో ప్లాస్టిక్ లేదు. అప్పుడు మనం
ఎనీ టైప్స్ ఆఫ్ యూటెన్సిల్స్, బౌల్స్, గ్లాసెస్ అన్నీ యూస్ చేసేది మేడ్ ఆఫ్ మట్టి యూస్ చేసుకొని మనం అన్ని ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తాం అనమాట. దాంట్లోనే ఫుడ్ కానీ ఇంకేదైనా స్టోరేజ్ కానీ ఎవ్రీథింగ్ వీ డూ ఇన్ మట్టితో. తర్వాత వన్స్ మెటల్ ఏజ్ స్టార్ట్ అయిందో వి స్టార్టెడ్ యూసింగ్ మెటల్ యూస్ చేయడం మొదలుపెట్టాము. దెర్ ఇస్ ఎ డిసడ్వాంటేజ్ ఫర్ బోత్ దీస్ మెటీరియల్స్. వన్ ఈజ్ మట్టితో తయారు చేసినవి ఏంటంటే ఎప్పుడు పగిలిపోతే మనకే తెలియదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కొంచెం హైజీన్ కూడా కాదనమాట. కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి మడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు. సో అది ఒకటి. అదే మెటాలిక్ బేస్డ్కి వచ్చినప్పుడు ఇట్స్ టూ మచ్ కాస్ట్లీ. మెటల్ బేస్డ్ బౌల్స్ అనేది టూ మచ్ కాస్ట్లీ, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కష్టం. సో 2 ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. ఈ 2 ప్రాబ్లమ్స్కి సొల్యూషనే ప్లాస్టిక్. వెరీ అఫోర్డబుల్, లో కాస్ట్, ఈజీలీ మ్యానువరబుల్, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి ఈజీగా మార్చుకోవచ్చు, అండ్ వెరీ హైజీన్. సో అన్ని రకాలుగా కన్వీనియంట్ అయిన వచ్చిన ప్రొడక్టే ఈ ప్లాస్టిక్ అనమాట. సో ఈ ప్లాస్టిక్ యొక్క యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది. ఎక్స్పెషల్లీ లోవర్ అండ్ మిడిల్ క్లాస్లో ప్లాస్టిక్ యొక్క యూస్ చాలా ఎక్కువ ఉంటుంది. రిచ్ పీపుల్స్ డోంట్ యూస్ మచ్ ప్లాస్టిక్. ఎగ్జాంపుల్ వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగరు, దే యూస్ స్టీల్ ఆర్ రాగి లాంటి యూస్ చేస్తారు. మనం నార్మల్ పీపుల్ లో కాస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ కాస్ట్లీనెస్ బెనిఫిట్ కోసం వి యూస్ ప్లాస్టిక్ బేస్డ్ బాటిల్స్, వి యూస్ ప్లాస్టిక్ బేస్డ్ ప్రొడక్ట్స్. బ్యాచిలర్స్ అందరూ కూడా ఎక్కువ ప్లాస్టిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఇంట్లో మన రూమ్స్లో కూడా వాడుకుంటాము. సో ప్లాస్టిక్ అనేది వెరీ ఎఫిషియంట్ అనమాట. అది పూర్ పీపుల్స్కి చాలా బాగా ఫ్రెండ్లీ బెనిఫిట్ అయింది. కానీ ఓవర్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్, ఏదైనా ఎక్సెస్ యూసేజ్ వచ్చినప్పుడు ఇట్ ఈజ్ డ్యామేజెస్ ద ఎన్విరాన్మెంట్. అట్ ద ఎండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద మన హ్యూమానిటీ అనమాట, మనకే ఎఫెక్ట్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ప్లాస్టిక్ అనేది మనం చూసామంటే, ఎస్పెషల్లీ హ్యూమన్కి చూసామంటే బయో అక్యుములేషన్. ప్లాస్టిక్ అనేది మైక్రో ప్లాస్టిక్స్ రూపంలో ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు హ్యూమన్ బాడీ. ఆల్రెడీ ఇది డిఫరెంట్ యానిమల్స్ లైక్ ఫిషెస్ కానీ కౌ కానీ అన్ని బాడీ వాళ్ళకు కూడా, ఈవెన్ ఒక కౌ చనిపోయినాక అందులో బాడీలో చూస్తే ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయంట, తెలియకుండా ప్లాస్టిక్ కూడా తినేస్తుంది. అది డైజెషన్ కాలేక కూడా చనిపోతున్నాయి అనమాట. సో అది ఇంకా ఫిషెస్, వేల్స్ అన్నిట్లోనే సిమిలర్ థింగ్ అనమాట. ఈ ప్లాస్టిక్ అనేది మొత్తం ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇట్ ఈస్ కాసింగ్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్, ఎఫెక్ట్స్ అని చూపిస్తుంది అనమాట. సో ఈ ప్లాస్టిక్ అనేది కంట్రోల్ చేయడం చాలా 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 అవసరం. అందులో మనం ఇందాక ఒక పాయింట్ చూసాము, ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది చూసాము. దీని యొక్క థీమ్ ఏంటంటే సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. సో ఇది ఒక థీమ్. సో ఐ విల్ డిక్టేట్, నో ఇష్యూ, ఐ విల్ డిక్టేట్. ఫస్ట్ వినండి ప్లాస్టిక్ రిలేటెడ్, ఎందుకంటే ప్లాస్టిక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మెయిన్స్కి ఉందంటే వెరీ హై ఛాన్స్ ఆఫ్ పాసింగ్ ఇన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ APPSC, అట్ ద సేమ్ టైమ్ TSPSC చాలా ఇంపార్టెంట్. సో ఇది థీమ్ 2023 యొక్క థీమ్ అనమాట. వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. గ్రూప్ 1లో లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ అడిగారు, ఇఫ్ ఎనీవన్ APPSC దాంట్లో గ్లో లిటర్స్ అసోసియేషన్ ఇది దేనికి సంబంధించిందని అడిగారు. ఎవరైనా 2022 గ్రూప్ 1 APPSC రాశారా? ఇది ప్లాస్టిక్ అనమాట, మెరైన్ పొల్యూషన్, ప్లాస్టిక్ సంబంధించిన పొల్యూషన్, మెరైన్ పొల్యూషన్కి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ప్లాస్టిక్, దానికి సంబంధించిన క్వశ్చన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు నో. సో ఇది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి సంబంధించింది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. అందులో భాగంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2021 అనేది వచ్చింది. అందులో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ దానివల్ల వెరీ టూ మచ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది అనమాట. అది ఎక్కువ వాడము, అన్నెసరీగా దాన్ని డిస్పోజ్ చేసేస్తున్నాం అనమాట. సో సింగిల్ యూస్ ప్లాస్టిక్ కొన్ని కాంపౌండ్స్ని బ్యాన్ చేశారు. ఏవైతే దానికి రీప్లేస్మెంట్ ప్రొడక్ట్స్ అవైలబుల్ అవుతున్నాయో వాటిని బ్యాన్ చేయడం జరిగిందనమాట. అది ఎప్పటి నుంచి బ్యాన్ చేశారనేది మోస్ట్ ఇంపార్టెంట్ టైం లైన్, 1 జూలై 2022. అదొక ఇంపార్టెంట్ పాయింట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్కి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కవర్స్ యొక్క థిక్నెస్. మనం ఏదైతే కవర్స్ వాడుతున్నామో దాని యొక్క థిక్నెస్ పెంచారనమాట. అది ఎంతగా పెంచారు అనేది ఇంపార్టెంట్ అనమాట. 120 మైక్రాన్స్. అది ఎంతగా పెంచారంటే 120 మైక్రాన్స్. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ పీరియడ్ ఎప్పటి నుంచి అంటే 31 డిసెంబర్ 2022 అనమాట. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ పీరియడ్ ఎప్పటి నుంచి అంటే 31 డిసెంబర్ 2022. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంది. ఎవరైతే ప్లాస్టిక్ తయారు చేస్తారో, ఎవరైతే ప్లాస్టిక్ని
ట్రేడింగ్ చేస్తారో, ఇంపోర్ట్ చేసుకుంటారో ప్లాస్టిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ని, వాళ్ళకి కొన్ని టార్గెట్స్ అనేవి ఉంటాయి. మీరు ఎంతైతే ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేస్తారో అందులో ఇంత పర్సంటేజ్ ఆఫ్ ద ప్లాస్టిక్ని మ్యాండేటరీగా యూ హ్యావ్ టు ప్రాసెసింగ్ అనేది కానీ చేయాలన్నమాట. ప్రాసెసింగ్ లాంటిది మళ్ళీ కలెక్ట్ చేసి ఆ వేస్టేజ్ని కలెక్ట్ చేసి వాళ్ళే ప్రాసెసింగ్ చేయాలన్నమాట. దానికి సర్టిఫికేట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారనమాట. అది ఎవరు ఇస్తారంటే సిపిసిబి వాళ్ళే ఇస్తారు. సో జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ దేనికి సంబంధించింది అడగచ్చు. అది వేస్ట్ మేనేజ్మెంట్కి అనమాట. ప్లాస్టిక్ వేస్ట్కి ఉంది, ఈ వేస్ట్కి ఉంది, సాలిడ్ వేస్ట్కి అన్నిటికీ ఇప్పుడు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనమాట. నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ న్యూస్ ఉంది అని మనం చూసామంటే, ప్లాస్టిక్ అనేది ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే కొన్ని రిమోట్ ఐలాండ్స్లో కూడా ప్లాస్టిక్ అనేది ఇప్పుడు అవైలబుల్ అవుతుందన్నమాట. అందులోనే ఏ రూపంలో అవైలబుల్ అవుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్లాస్టిక్ రాక్స్ అవైలబుల్ అవుతున్నాయంట. రాక్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. మనము సాయిల్తో చేయబడ్డ రాక్స్కి చూసామన్నమాట. బట్ ప్లాస్టిక్ రాక్ ఫామ్లో అవైలబుల్ అవుతుందన్నమాట. అది కూడా ఎక్కడంటే వాళ్ళు న్యూస్లో ఉన్నది ట్రినిడాడే ఐలాండ్. ఇది సౌత్ అట్లాంటిక్ ఓషన్లో ఉంది. సౌత్ అట్లాంటిక్ ఓషన్లో సైంటిస్ట్ అక్కడికి వెళ్ళారంట. ఇది రిమోట్, అక్కడ ఎవరు మనుషులు ఉండరు. అటువంటి ఐలాండ్కి వెళ్ళి చూస్తే సైంటిస్ట్కి అక్కడ రాక్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అవైలబుల్ అయినాయంట. సిమిలర్గా ఫస్ట్ టైం ఇండియాలో, ఇది కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్, ఏవ్స్ ఐలాండ్, అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించిన ఏవ్స్ ఐలాండ్ అనే చోట ఈ ప్లాస్టిక్ రాక్స్ అనేది అవైలబుల్ అయింది. ఇక్కడ ఇద్దరు ఉంటారంట మనుషులు, వాళ్ళు కూడా ట్రైబల్ పీపుల్. వాళ్ళు ఎలాగో ప్లాస్టిక్ వాడరు, అంటే మనం వాడిన ప్లాస్టిక్కే వాళ్ళకి ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇది ఒకటి న్యూస్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్ మనకు తెలియకుండానే వాటర్ ద్వారా కన్జ్యూమ్ చేస్తున్నాం. మైక్రో ప్లాస్టిక్స్ని మనం ఓన్లీ అదర్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్, మెర్క్యూరీ, క్యాడ్మియం, వాటిని ఫిల్టరింగ్ చూసాము. మైక్రో ప్లాస్టిక్స్ని ఫిల్టర్ చేసే వాటర్ ఫిల్టర్స్ అనేది సౌత్ కొరియా డెవలప్ చేసింది అనమాట. సౌత్ కొరియా వాళ్ళు మైక్రో ప్లాస్టిక్ని ఫిల్టర్ చేసే ఫిల్టర్స్ అనేది డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఇవి కొన్ని. ఇంకొకటి రీసెంట్ పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్లాస్టిక్స్ నుంచి తయారు చేసిన షర్ట్ వేసుకున్నారంట. కంప్లీట్ వేస్ట్ ప్లాస్టిక్ నుంచి తయారు చేసిన షర్ట్. అది జస్ట్ అబౌట్ అవేర్నెస్ జనరేషన్ అనమాట. అది ఎవరు చేశారు అంటే ఐఓసిఎల్ వాళ్ళు అనమాట. ఐఓసిఎల్ కంపెనీ వాళ్ళు ప్లాస్టిక్ నుంచి వచ్చిన షర్ట్ అనేది తయారు చేశారు. సో ఆయన వేసుకున్నారనమాట. సో ఇవి డిఫరెంట్ న్యూస్ ప్లాస్టిక్స్ రిలేటెడ్వి నోట్ చేసుకోండి. అండ్ అదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్, ఆర్గనైజేషన్స్ రిలేటింగ్ టు ప్లాస్టిక్ కూడా నోట్ చేసుకుందాం. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్స్ కూడా రిలేటెడ్ టు ప్లాస్టిక్ నోట్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే ప్లాస్టిక్ పొల్యూషన్ అని హెడ్డింగ్ పెట్టండి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ 2023 థీమ్ సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. 2018 అప్పుడు ఇండియాలో జరిగింది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, అందుకని ఇంపార్టెంట్. 2018 థీమ్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు చేసుకుంటున్నాము? 5th జూన్. ఇందాక మనం అనుకున్నాము యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ టైం స్టాక్ హోమ్లో జరిగింది 1972. అది 5th జూన్లో జరిగింది. ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్వశ్చన్ వరల్డ్ టెక్నాలజీ డే మెన్షన్ అడిగారు అనమాట. వరల్డ్ టెక్నాలజీ డే May 11th చేసుకుంటారని సంథింగ్ అడిగారు అనమాట. ఈ డేస్ అనేది ఇంపార్టెంట్. ఎక్స్పెషల్ అవి ఏం డేస్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు అన్ని డేస్కి తెలుసుకోవాలన్నమాట. వరల్డ్ టెక్నాలజీ డే అడిగారు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మొన్న జూన్లో జరిగిన ఎగ్జామ్లో. సో ఇటువంటి డేస్ ఇంపార్టెంట్, సరే అందరికి గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 5th జూన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ డౌన్. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2021. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2021. సో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసుకుందాం. సో ఫస్ట్ పాయింట్, ఇండియా హ్యాస్ banned several single-use plastic items identified by the
Ministry of Environment, Forest and Climate Change. Across the country, from, so very important date, from 1st July 2022. Plastic pollution is an important current affairs ఉందంటే ఇదే important current affairs. Single use ban on plastic is very important actually. So next, second point, thickness of the bags. Thickness of the bags increased to 120 microns. 120 microns with effect from 31st December 2022. 31st December 2022. So that is, so next point, and then not outside, completely different point, plastic waste rules సరిపోతుంది. సో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ట్రినిడాడ్ ఐలాండ్. ఈ ఐలాండ్ పేరు రాసుకోండి, ట్రినిడాడ్ ఐలాండ్. recently scientists discovered rocks made from plastic debris in this island, which is a important conservation center for green turtles. ఏవైతే ప్లాస్టిక్స్ నుంచి రాక్స్ వస్తాయో ఆ రాక్స్కి ఒక పేరు ఉంది. ఆ రాక్స్ పేరు ప్లాస్టిగ్లోమెరేట్. సో యూ కెన్ నోట్ రాక్స్ మేడ్ ఫ్రమ్ ప్లాస్టిక్ ఆర్ నోన్ as rocks made from the plastic are known as plastiglomerate. So similarly note down Aves Island. కింద Aves Island రాసుకోండి. సిమిలర్ ఇష్యూ, సేమ్ ఇండియాలో ఫస్ట్ టైం ప్లాస్టిక్ రాక్స్ ఎక్కడ అవైలబుల్ అంటే Aves Island, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. జస్ట్ అదే పాయింట్, Aves Island, అండమాన్ అండ్ నికోబార్ ప్లాస్టిక్ రాక్స్ దొరికాయి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టర్మ్ మిస్ అయ్యాను నేను, గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్. కీప్ సైడ్ హెడ్డింగ్ గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్. గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్. సో ఇది యూపీఎస్సీలో కూడా అడిగారు ఈ టర్మ్, మల్టిపుల్ టైమ్స్ న్యూస్లో వస్తూనే ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అనేది. ఈ గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ ఏంటంటే పసిఫిక్ ఓషన్, నార్త్ పసిఫిక్ ఓషన్, సౌత్ పసిఫిక్ ఓషన్, దాని పక్కన యుఎస్ఏ, పక్కన జపాన్, చైనా చూసామంటే ఈ గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ అనేది మనకి నార్థన్ పసిఫిక్ ఓషన్లో ఉందన్నమాట. ఇది మనం ఏదైతే ప్లాస్టిక్ని డిస్పోజ్ చేస్తున్నామో ఈ ప్లాస్టిక్ డిఫరెంట్ వేస్లో సముద్రంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. సముద్రంలోకి ఎంట్రీ ఇచ్చిన ప్లాస్టిక్ మొత్తం ఒక ఏరియాలో, ఒక సెర్టన్ ఏరియాలో అంతా స్టాక్ అవుతుంది అనమాట. ఒక ఏరియాకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయినాక ఈ ఎంత మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఈ ఒక చోటికి చేరాయి అనమాట. ఇట్లా మనం వదిలినవన్నీ ఒకే చోటికి మిలియన్ టన్స్, అసలు అక్కడ ఎవరు ఉండరు.
అటువంటిది ఎక్కడి నుంచి వచ్చాయంటే మన దగ్గర నుంచి వచ్చాయి. అది అక్కడికి ఎలా వెళ్ళాయి అంటే ఓషన్ కరెంట్స్. మనకి ఏదైతే మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఓషన్స్ ఉంటాయో అవి ఈక్వేటర్ దగ్గర ఇక్కడ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి కురోషియో అనే కరెంట్ వెళ్తుంది, జపాన్ పక్క నుంచి వామ్ కరెంట్ కురోషియో. అక్కడ నుంచి నార్త్ పసిఫిక్ కరెంట్స్ అనేవి ఉంటాయి. యుఎస్ఏ పక్కన కాలిఫోర్నియన్ కరెంట్, ఇది కోల్డ్ కరెంటు. ఈ సర్క్యులేషన్ వల్ల ఇలా తిరుగుతూ ఉంటాయి ఈ వాటరు. దీనివల్ల అవి అంతా లోపల మధ్యలోకి వెళ్ళిపోయాయి అన్నమాట. ఆ సర్క్యులేషన్ వల్ల తిరుగుతూ అవంతా ఏదైతే ప్లాస్టిక్ ఈ కంట్రీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాటిని అవి తీసుకొచ్చి ఇవన్నీ ఇలా మధ్యలో పెట్టాయి అనమాట. మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఇక్కడ అక్యుములేట్ అయింది. దానివల్ల అక్కడ ఉన్న మెరైన్ ఆర్గానిజమ్స్ అనేది డ్యామేజ్ అవుతుంది, మెరైన్ ఎకో సిస్టమ్ అంతా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో ఈ టర్మ్ అనేది కొన్ని టర్మ్స్ ఎట్లాంటివి అంటే దే హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ రెజొనెన్స్ అనమాట. ఆ పేరు వినగానే ఆ వీడియోస్ చూడగానే అబ్బా ఇంత ప్లాస్టిక్ ఒక చేటే ఉందా అనేది మోర్ ఆఫ్ అవేర్నెస్ జనరేషన్ అనమాట. అందుకని ఈ గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్కి చాలా న్యూస్లో ఎప్పుడు అవేర్నెస్ దీని గురించి వస్తూనే ఉంటుంది న్యూస్లో. సో వీ షుడ్ నో. సో ఆ సైడ్ హెడ్డింగ్ పెట్టండి, గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్, సైడ్ హెడ్డింగ్ పెట్టండి, గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ debris in the North Pacific Ocean. So that is, so next మనం ఇందా చూసాము మైక్రో ప్లాస్టిక్స్ని ఫిల్టర్ చేసే వాటర్ ఫిల్టర్స్ అనేది డెవలప్ చేశారు వాళ్ళు సౌత్ కొరియా. ఇట్స్ ఏ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అనమాట. మైక్రో ప్లాస్టిక్ని ఫిల్టర్ అవుట్ చేసేవి ఇంకా ఎవరు కనుక్కోలేదు, వీళ్ళు డిస్కవర్ చేశారు, వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ నోట్ డౌన్. Scientist from South Korea, next point, scientist from South Korea have developed a new water purification system, that can filter out microplastics, నెక్స్ట్ కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ చూద్దాము ప్లాస్టిక్ రిడక్షన్ కోసం. ఏ క్వశ్చన్ ఎట్లా వస్తుందో మనకు తెలియదు అనమాట. సో కొంచెం డీప్గా చదువుకోవడం కూడా బెటరు. ఈ కరెంట్ అఫైర్స్ ఓపెన్ సెషన్లో కొంచెం డీప్గానే డిస్కస్ చేస్తాము. ఈవెన్ దో అవి కొన్ని ఎగ్జామ్స్కి బెనిఫిట్ కాకపోవచ్చు, బట్ స్టిల్ నేనైతే అందరిని అన్ని చదువుకోమంటాను. ఎందుకంటే ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్, వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఎనీథింగ్. ఒకసారి పేపర్ టఫ్గా వస్తే ఇటువంటి క్వశ్చన్సే వస్తాయి, పేపర్ ఈజీగా వస్తే ఫైన్, ఇటువంటి గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ లాంటివి అడుగుతారు. సో దాని ముందు ఒక్క పాయింట్, అది ఏదైతే మోడీ వేసుకున్న డ్రెస్ ఏదైతే ఉందో అది తయారు చేసిన ఐఓసిఎల్ వాళ్ళు, మైట్ బి కొన్నిసార్లు అడగొచ్చు. సో నోట్ డౌన్. పిఎం నరేంద్ర మోడీ వోర్ వేసుకున్నాడు. వోర్ అంటే వేసుకోవడం, వోర్ ద జాకెట్, వోర్ the jacket made from recycled plastic bottles during the parliament session. So just it has been made by IOCL. So it has been made by IOCL. Enough. So next one more point. Recently Assam less than 1 liter bottles ni ban chesaranta. So we'll note down that point also. Assam banned plastic water bottles below 1 liter. So next, government initiatives for reducing plastic pollution.
So there is a mascot for plastic, that is there is a mascot for this fight against plastic. Just note down mascot Prakriti. ప్లాస్టిక్ని ఫైట్ చేయడానికి మనం పెట్టుకున్న మాస్కాట్ అనేది దాని పేరు ఏంటంటే ప్రకృతి మాస్కాట్. అందులోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ ఫర్ రెడ్యూసింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అందులో ఫస్ట్ మనం పెట్టుకున్న మాస్కాట్ ఏంటి అంటే దాని పేరు ప్రకృతి అంట. సో నెక్స్ట్ పునీత్ సాగర్ అభియాన్. Puneet Sagar, last 5 minutes of class. Puneet Sagar Abhiyan. సో ఇది ఏంటంటే క్లీనింగ్ ద సీ కోస్ట్ అనమాట. బీచెస్ కానీ ఎక్కడైతే ప్లాస్టిక్ పొల్యూషన్ వస్తుందో వాటిని క్లీన్ చేయడానికి. అది ఎవరు క్లీన్ చేస్తారు అనేది చూస్తే ఎన్సీసీ వాళ్ళు క్లీన్ చేస్తారు. నేషనల్ క్యాడెట్ కార్ప్ వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు వెళ్ళి క్లీన్ చేస్తారనమాట. అదేవిధంగా వాళ్ళు అవేర్నెస్ కూడా జనరేట్ చేస్తారు. ఈ ప్లాస్టిక్ వాడకండి అనేసి దానికి సంబంధించిన అవేర్నెస్ కూడా జనరేట్ చేస్తారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఎవరంటే ఎన్సీసీ కొలాబరేట్ అయింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఫర్ పునీత్ సాగర్ అభియాన్. జస్ట్ ఐ విల్ డిక్టేట్, నోట్ డౌన్. సో ఇన్ బ్రాకెట్ నోట్ డౌన్ ఎన్సీసీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. యూ కెన్ నోట్ డౌన్ దేర్ ఎన్సీసీ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. It is a campaign to clean seashores from plastic and other waste material and create awareness about the importance of cleanliness. So that is one initiative. So in there itself there is an international initiative similarly related to, that is a Clean Seas campaign. In bracket note down UNEP. So rest are same, just it is implemented by the UNEP. So just that is enough. So next one more initiative, Project Replan. In bracket note down reducing plastic in nature. Project Replan, reducing plastic in nature, launched by KVIC, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, కేవీఐసి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ రీప్లాన్ అనేది లాంచ్ చేశారనమాట. సో విల్ నోట్ డౌన్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ కన్జంప్షన్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ by providing more sustainable alternatives. Actually one question the last year group 1 they have asked, you can note down that Glow Litter Partnership, GLO, I will note down. They have already asked in APPSC group 1. In UPSC also they have asked this organization. So it was launched by
It was launched by International Maritime Organization and Food and Agricultural Organization, FAO. Same objective, it's like reducing plastic pollution in the seas, almost similar objective. International Maritime Organization, Food and Agriculture Organization, సేమ్ మన సముద్రాల్లో అయితే ప్లాస్టిక్ డిస్పోజల్ అవుతుందో దాన్ని తగ్గించడం అనమాట. సో ఆల్ దీస్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ ఇనిషియేటివ్. క్లీన్ సీస్ ప్రోగ్రామ్, పునీత్ సీ క్యాంపెయిన్, దిస్ ఆర్గనైజేషన్. సో లాస్ట్ పాయింట్, report relating to very important report is there. It's the last point. This year they have released actually, that's why sometimes they can ask. Turning off the tap, turning off the tap, turning off the tap, colon, use two dots, colon, how the world can end, how the world can end plastic pollution and create a circular economy, and create a circular economy. How the world can end plastic pollution and create a circular economy. ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో లాస్ట్ ఇంకొక రిపోర్ట్, గ్లోబల్ ప్లాస్టిక్ అవుట్లుక్, గ్లోబల్ ప్లాస్టిక్ అవుట్లుక్, OECD. So this is relating to plastic pollution, comprehensive discussion. In the next classes we will do science and technology, current affairs. Okay, thank you.